సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి నాన్నగారు మాకు ఈ విజ్ఞానాన్ని కాదు, వీటన్ని సంస్కృతి సంప్రదాయాలను వీటన్నిటిని విలువల్ని నేర్పించారు అనుకున్నప్పుడు సంగీతాన్ని నేర్పించారా నాన్నగారు మీకు? సంగీతం అంటే మా అమ్మ కొంచెం యాంటీ అండి. ఇప్పుడు చూడు సంగీతం 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 అని దాని మీదే ఉండేవారంట. ఉండి ఏది పట్టించుకునేవారు కాదు ఇల్లు. నాన్నగారు లాగా వీళ్ళు ఫ్యామిలీని పట్టించుకోరు పెద్ద. బాలు గారి గురించి మాట్లాడుకుంటే బాలు గారు అందరికీ పాడారా, లేదు ఇంత బిజీ షెడ్యూల్స్ వల్ల కొంతమందికి నేను కాల్ షీట్ ఇవ్వలేకపోతున్నాను, మిస్ అవుతోంది, అలా ఏమైనా ఫీల్ అయ్యే వాళ్ళ? బాలు గారిని చాలా హీరోలు వద్దనేవారు. ఆయన ఏంటయ్యా, అతను మిమిక్రీ సింగర్ అయ్యా. ఇప్పుడు బాలు గారితో ఈవెంట్స్ చేసిన దాంట్లో ఫస్ట్ మీరే 500+ ఈవెంట్స్ చేసినట్టున్నారు కదా, ఆ బాండ్ ఏంటి? అది అలా ఆయన మా బాస్, అలా అనుకోవాలి. మా బావ మా బాస్ వాడు. ఆయనకి నేను ప్రాణం, నాకు ఆయన ప్రాణం. నన్ను అరవింద్ గారు ఒక మాట అడిగారు, మీకు చిరంజీవి సినిమా కావాలా, బాలు గారి కచేరీ కావాలా? ఇలా ఇలా వేలు చూస్తూ యూఆర్ లూజింగ్ చిరంజీవి మూవీ. చిరంజీవి గారి పిక్చర్, హీరో గారి పిక్చర్ మిస్ అవుతారు. నాకు బాలువే ముఖ్యం సార్. హై డ్రీమ్ టీం ప్రస్తుతం చెన్నైలో ఉంది, ఒక ప్రఖ్యాత సంగీత దర్శకుడి ఇంట్లో. ఈ ఇంట్లో ప్రతి ఇంచు సరిగమల్నే పలికిస్తుంది. తరతరాలుగా సంగీత సరస్వతికి సేవలు అందిస్తూ స్వరాభిషేకం చేస్తున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంటి పేరుని మార్చేసి ఆత్మీయులు, సంగీత అభిమానులు రసాలూరిగా పిలుచుకుంటుంటారు. మనతో పాటుగా ఉన్నారు లెజెండ్ సాలూరి రాజేశ్వరరావు గారి తనయుడు సాలూరి వాసురావు గారు. వాసురావు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్, మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భక్తి ఎక్కువ అనుకుంటాను మీకు. ఉండాలి కదా, కొంచెం ఉండాలి. భక్తి శ్రద్ధ అవన్నీ మాకు మా తల్లిదండ్రులు నేర్పించింది. నాన్నగారు సంగీతం నేర్పించలేదు, మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది సంస్కారం. సో ఇప్పుడు మనం వయలిన్ని కొంచెం అటుపక్క నుంచి ఇటుపక్కకి మార్చాలి అనుకున్నప్పుడు కూడా, మా సెట్టింగ్ కోసం మార్చాలనుకున్నప్పుడు కూడా దండం పెట్టుకొని మరి దాన్ని కదిలిస్తున్నారు అంటేనే అర్థమైపోతుంది మాకు. అదే కదా మాకు భోజనం పెడుతుంది. వాళ్ళకు షూటింగ్ ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి వెతుక్కొని ఇక్కడికి వచ్చి నాతో చేసుకుంటున్నారంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల, మా సాలూరి రక్తం వల్ల, నాన్నగారు ఆశీర్వాదం వల్ల. సంగీత సరస్వతి ఎప్పుడు మీ ఇంట్లోనే ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు 4th జనరేషన్ కూడా ఉంది కదా. ఉందమ్మా. సో ఇప్పుడు 100 ఏళ్ల సినీ చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఒక 70-75 ఇయర్స్ ఈ ఫ్యామిలీ కంట్రిబ్యూట్ చేసింది కదా సినిమాకి. మోర్ దాన్ దట్ కదా. సో యు ఆర్ ద ఐడియల్ పర్సన్. మనం 100 ఏళ్ల సినీ చరిత్ర గురించి, అందులో సంగీత ప్రస్థానం గురించి, వీటన్నిటి గురించి 85 ఇయర్స్ పనిచేశారు. 85 ఇయర్స్. ఓ ఓకే. అండ్ మీరు కూడా ఆల్మోస్ట్ 50+ ఇయర్స్, 54 ఇయర్స్ నుంచి ఉండడం అనేది. ఇప్పుడు సాలూరి రాజేశ్వరరావు గారి కంటే కూడా సాలూరి రాజేశ్వరరావు అదలా కలకాలం ప్రతి ఒక్కరికి చిరపరిచితమైనటువంటి పేరు, అదే ఇంటి పేరు అనుకునేలాగా మారిపోయింది కదా. సో ఒక లెజెండ్ రాజేశ్వరరావు గారి అబ్బాయి, ఆ పేరు బాగుందా? సాలూరి వాసురావు గారు ఈ పేరు బాగుందా? అంటే ఊరు పేరు కదా, అది సాలూరి రాజేశ్వరరావు గారు. అలాగా నాన్నగారు కూడా ఎస్ రాజేశ్వరరావు అనే ఉండేదమ్మా. నేను అసలు సాలూరి అని పెట్టుకోవటం స్టార్ట్ చేసింది నేనే. ఎందుకలా? అది ఎందుకు అనిపించింది, నాన్నగారు ఆ ఊరి నుంచి వచ్చినారు కదా, ఎస్ రాజేశ్వరరావు అంటే ఎవరికి తెలుస్తుంది? మామూలుగా ఇప్పుడు సినిమాల్లో పేరుల్లో కూడా, టైటిల్స్లో కూడా నాన్నగారి పేరు ఎస్ రాజేశ్వరరావు అలాగే వచ్చేది. కేవి మహాదేవన్. సుశీల గారి పేరు పి సుశీల అయిపోయింది. పి సుశీల అంటేనే తెలుస్తుంది. ఎస్ జానకి గారు అంటారు, జానకి గారు అంటారు. ఎస్ ఫర్ సింగింగ్, ఎస్ ఫర్ ఇంటి పేరు ఆవిడికి. అలాగా నాకు ఎస్ ఫర్ సాలూరి, ఎస్ ఫర్ సంగీతం, అలాగా కుదిరిందనమాట. నాకు ఒకసారి మేము నాన్నగారు పుట్టిన ఊరు, అక్కడికి వెళ్దాం, మనకి ఎవరైనా ఉన్నారు అక్కడ బంధువులు ఎవరైనా? మాకు లేరండి. మాకు మా అమ్మ సైడు బంధువులు లేరు, నాన్నగారి సైడు బంధువులు లేరు. అయితే ఒకసారి వెళ్ళి ఎందుకు చూడకూడదని నేను, నా భార్య మంజరి అంటాం, మంజు అంటాం, మేము ఇద్దరం వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధం
కారు మా నాన్నగారిది వచ్చి సాలూరు నుంచి ఒక 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ శివరామపురం అని ఒక చిన్న ప్లేస్, రిమోట్ ప్లేస్. ఆ ఊరే చిన్నది. అక్కడ శివరామపురం అనగానే కారు ఆపి దించగానే అక్కడి నుంచి చీరలు వేసి, వాళ్ళ ఇళ్లలోంచి చీరలు వేసి రోడ్డు పైన అలాగా ఒక 3 చీరలు అవగానే ఒక ఇంట్లోంచి వచ్చి హారతి తీయటం, ఎర్రనీళ్ళు దిష్టి తీయటం, ఆవిడికి బొట్టు పెట్టడం, ఇలాగ 1 కిలోమీటర్ వరకు చీరలు వేస్తూ తీసుకెళ్ళి ఒక పాఠశాలలో కూర్చోబెట్టి అక్కడ అప్పుడు మాటలు నేను అడిగాను, ఇక్కడ ఎవరన్నా మా నాన్నగారికి బంధువులు కానీ ఎవరన్నా ఉన్నారా, నాకు వాళ్ళని కలవాలని ఉందని అన్నాను. అప్పుడు నేను కూడా ఒక అమౌంట్ తీసుకొని వెళ్ళాను అనమాట, ఏమైనా హెల్ప్ చేద్దాం వీళ్ళందరికీ అనుకుంటే. చూడండి వాళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎవ్వరు అసలు చెయ్యెత్తలే. అబద్ధానికన్నా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు చెడ్డోడు కొడుకు అనుకోండి చెప్పుకోడు. సెలబ్రిటీలో వాళ్ళ బంధువు అయితే కూడా మాకు పెద్దనాన్న అవుతాడండి, నాకు 3rd కజిన్ అవుతాడు, 2nd కజిన్ అవుతారు, ఇలా అంతా కలుపుకుంటూ ఉంటారు. బీరకాయ పిచ్చి సంబంధం ఏదో బీరకాయ సంబంధం, అది కరెక్ట్ మీరు చెప్పింది. అలాగా ఎవ్వరు చెప్పలేదు అనమాట. తర్వాత కాసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ చిన్న అడ్వైజులు అవి ఇవి చేసేసి, ఈ ఊరికి ఎప్పుడైనా సంగీతపరంగా ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను, అది ఇది చూస్తే మాకు ఉడికిపోతుంది. అక్కడ స్కూల్లో ఫ్యానులు లేవు, ఏమీ లేదు, ఏది లేదు. అప్పుడు కనీసం ఇక్కడ ఉన్న వీటన్నిటికీ స్కూల్స్కి వాటికి ఫ్యాను అవన్నీ కొనుక్కోండి అని చెప్పి వాళ్ళకి ఏదో ఇచ్చేసి మేము రావడం జరిగింది. ఇప్పుడు ఇంత మర్యాద ఇస్తున్నారే, ఆ ఊరికి మనం ఏం చేసాం? మనం నాన్నగారు కూడా ఎస్ రాజేశ్వరరావు గారిని పెట్టుకున్నారు కదా, అప్పుడు నేను సాలూరి వాసురావు అని పెట్టుకోగానే అది సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి సాలూరి వాసురావు అని. నాన్నగారు మాకు ఈ విజ్ఞానాన్ని కాదు, వీటన్ని సంస్కృతి సంప్రదాయాలని వీటన్నిటిని విలువల్ని నేర్పించారు అనుకున్నప్పుడు సంగీతాన్ని నేర్పించారా నాన్నగారు మీకు? సంగీతం అంటే మా అమ్మ కొంచెం యాంటీ అండి, మా అమ్మగారు. ఎందుకంటే నాన్నగారు ఏం చేసేవారంట, ఇప్పుడు చూడు సంగీతం 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 అని దాని మీదే ఉండేవారంట. ఉండి ఏది పట్టించుకునేవారు కాదు ఇల్లుని. ఆయనగా మీరు చూసుకోండి అంటే మొత్తం మా పెద్దన్నయ్య గారు ఆయన మా అమ్మ వాళ్ళే మమ్మల్ని ఒక విధంగా పెంచింది. మా పెద్దన్నయ్య గారు ఇది మా నాన్నగారు రికార్డింగ్లోకి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం. రాత్రి అయితే బినాకా మాల అని ఒకటి ఉండేది, తర్వాత బీబీసీ అని ఒకటి ఉండేది. అవన్నీ ఆ టైంలో మనకు మిడ్-నైట్ టైంలోనే వాళ్ళకి మార్నింగ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అవన్నీ వినటం అనమాట. అలాంటి వాటిలోంచి విన్నదే జోరుగా హుషారుగా తతారరారా అలాంటివన్నీ అందులోంచి బిట్స్లోంచి ఆయన ఎసెన్స్ తీసుకొని చేసింది అనమాట. హలో హలో ఓ అమ్మాయి తననా, అది ముస్తాఫా అని అదొక రష్యన్ ఫోక్ ట్యూన్ అనమాట. అలాంటివన్నీ ఎప్పుడైతే యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో కొడితే టాప్ అని ఏ పాట అన్నా వస్తుంది. అప్పుడు ఎవరికి తెలియదు. అది ఒకసారి ఎవరో సుశీల్ గారో ఎవరితో ఇది ఒక ఇంగ్లీష్ సాంగ్ అని ఏదో చెప్తే వాళ్ళు పేపర్ వాళ్ళు అడిగారు వచ్చి, మీడియా వాళ్ళు. పేపర్ అంటే అప్పుడు పేపర్ వాళ్ళు విలేకరులు అనేవాళ్ళు, అవును. ఇప్పుడంతా మీడియా సోషల్ మీడియా అంటున్నాం. అడిగితే ఆహా అలాగా సార్, నేను ఎప్పుడూ విన్నాను, అప్పుడు అది ఈ పాటకు సూట్ అవుతుందని పెట్టాను, నేనేం కాపీ కొట్టలేదు, అది ఆ సాంగ్ లాగా చేద్దాం అనుకొని అది ఆ లైన్ మాత్రం నేను తీసుకున్నాను అన్నాను. ఇది మాత్రం ఈరే ఈ తీయనిది, ఈరే ఈ తీయనిది తననననననని నానా, అది మాత్రం ఏవిఎం చెట్టియార్ గారు, ఏవిఎం ప్రొడక్షన్స్ తెలుసుగా మీకు, చాలా సినిమాలు తీస్తారు. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం మెడ్రాస్లోనే కదండి ఉండేది. తర్వాత రామానాయుడు గారు వెళ్ళిన తర్వాతే ఇండస్ట్రీ వెళ్ళింది. ఫస్ట్ నాగేశ్వరరావు గారు వెళ్ళారు, ప్రయత్నించారు, ఎవరు వెళ్ళలేరు ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇక్కడ చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి. అందువల్ల మా మ్యూజిక్ డిపార్ట్మెంట్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ మై మ్యూజిక్ డిపార్ట్మెంట్, సినిమా ఇండస్ట్రీలో 100 ఏళ్లగా ఉన్న సినిమా ఇండస్ట్రీ గురించిలో మ్యూజిక్ గురించి నేను చెప్తాను. యాక్టర్స్ గురించి మనం ఉన్నాం ఇంకా వాళ్ళే చెప్తారు చాలా విషయాలు. తర్వాత కృష్ణ గారు పద్మాలయ వారు వెళ్ళారు, వారు ట్రై చేశారు, అప్పుడు ఎక్కువ పెద్ద సక్సెస్ అవ్వలేదు. తర్వాత రామానాయుడు గారు మీరు ఇక్కడికి రండి, మీకు మేము అన్నీ అరేంజ్ చేస్తాం అది ఇదని చెప్పి ఆయన వెళ్ళాకే నమ్మకం వచ్చి ఒక్కొక్కరుగా. నాకైతే రామానాయుడు గారు, నేను సూరిగాడు చేశాను ఆయనకి, తర్వాత సూరిగాడు హిందీ దానికి నేను చేశాను, తర్వాత టెలిఫిలిమ్స్ అది చాలా వాటికి నేను సురేష్ ప్రొడక్షన్స్గా నేను పనిచేశాను. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా నేను షిఫ్ట్ అవ్వలేదండి, నేను ఇక్కడే ఉండిపోయాను. నేను వచ్చి చేసి పెడతాను,
కరెక్ట్. నాకు అప్పుడు రామానాయుడు గారు అన్నారు, నువ్వు ఇక్కడికి షిఫ్ట్ అయిపో, నీకు ఒక ఫ్లాట్ ఇస్తాను, ఒక కారు ఇస్తాను, నీకు టెలిఫోన్ కూడా ఇస్తాను, ల్యాండ్ లైన్ అన్నారు. అంటే కారు కాదు, టెలిఫోన్ కూడా ఇస్తాను, ల్యాండ్ లైన్ అన్నారు. అంటే ల్యాండ్ లైన్ అంటే అంత పవర్ఫుల్ అనమాట ఆ కాలంలో. అవును. అప్పుడు లేదు సార్, నేను అప్పుడు ఒక పని చేస్తాను సార్, నా వారానికి నెలకు 15 రోజులు ఇక్కడ ఉంటాను సార్, అది ఇది అని చెప్పిన తర్వాత ఆయన గెస్ట్ హౌస్లో ఉండేవాడిని. ఆయన రామానాయుడు గారి స్టూడియోస్లో ఉండి ఆయనకి పనిచేశాను. తర్వాత దాసరి నారాయణరావు గారికి మనం ఎక్కువ పని చేయటం, తర్వాత చిరంజీవి గారు, విజయబాబునీడు, ఇట్లాంటివన్నీ అలా సాక్కుంటూ వెళ్ళింది. అప్పుడు కూడా ఒక ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, సినిమా ఇండస్ట్రీ గురించి హైదరాబాద్లో ఒకటి జరిగిందమ్మా. అప్పుడు దానికి మా నాన్నగారు ఒక సాంగ్ చేశారు. అప్పుడు నాన్నగారితో పాటు నేను వచ్చాను. అప్పుడు ఓకే, ఊరికే ఆయనకి ఎస్కార్ట్గా వచ్చాను. ఏదో ప్రోగ్రామ్ చేస్తే చిన్న గిటార్ తీసుకొని ఈ గిటార్ పెట్టుకొని వాయించాను. అది మీకు ఏదైనా గుర్తుందమ్మా? సినిమా ఏదో 50 సంవత్సరాల సినిమా, 50 ఏళ్ల చరిత్ర, 50 ఏళ్ల సినిమా చరిత్ర అని ఆ టైంలో వచ్చాం అనమాట. అయితే అమ్మగారికి యాంటీ అసలు ఇష్టం లేదు, ఎందుకంటే అదే నాన్నగారు లాగా వీళ్ళు ఫ్యామిలీని పట్టించుకోరు, పెద్ద అయిన వదిలేసి తిరుగుతుంటారు. తర్వాత సినిమా ఇండస్ట్రీ అంటే భయం ఆవిడికి, అమ్మకి. ఏంటంటే నాన్నగారు చేసిన సినిమాల కంటే వదిలేసిన సినిమాలు ఎక్కువ. ఇప్పుడు మాయాబజార్ కూడా మాకు తెలీదు, పాడుతా తీయగాలో సంగీతం శ్రీనివాసరావు గారు బాలుకి చెప్పి మాయాబజార్లో 5 పాటలు రాజేశ్వరరావు గారే చేశారండి. తర్వాత అక్కడ చక్రపాణిని ఒక ఆయన ఉండేవాడు, ఆయన నాన్నగారు రాజేశ్వరరావు గారు చేసిన ట్యూన్ ఒకటి, లేదు ఇంకోటి చేయండి అనగానే, లేదండి ఇది చాలా బాగుందని చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళిద్దరికి. అప్పుడు కామ్గా ఆయన, సార్ నేను ఆలోచిస్తానని వచ్చేసారు. అలాగా నమ్మిన బంటు, లాస్ట్గా ఆయన వదిలేసిన చిత్రం కృష్ణవేణి, గోపికృష్ణ మూవీస్, ఆయన కృష్ణరాజు గారిది. కృష్ణవేణి కూడా అలాగే అలా వదిలేసి వచ్చేసారు. చాలా సినిమా ఆయన ఇదన్న, అందుకని అమ్మ డిస్టర్బ్ అయిపోయారు అనమాట. మేము చాలా సఫర్ అయ్యాము కూడా. ఈ సినిమాలు వదిలేసి వస్తే అప్పుడెప్పుడు మా సంవత్సరానికి ఒక మిగతా 2-3 సినిమాలే ఉంటాయి. ఈయన అది వదిలేసి వస్తే అలా ఇల్లు ఎలా గడుస్తుంది? పిల్లలు మేము 9 మంది, 5 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు రాజేశ్వరరావు గారికి దంపతులకి. ఇంతమందిని చదివించుకోవాలి. అప్పుడు మా అమ్మ, మీరే ఈ సినిమా జోలికి వెళ్ళకండి రా మీరు, మీ నాన్నగారు లాగా అది. అందుకని ఆవిడకి ఒక ఫోబియా, ఒక భయం ఉండేదన్నమాట. అందువల్ల నాన్నగారు మాకు ఏంటండి, మాకు ఇన్స్ట్రుమెంట్ ఉంది, వద్దయ్యా, మేము నన్ను తిడుతుందయ్యా, వద్దయ్యా అనేవారు. తర్వాత మేము మెల్లగా మా పెద్దన్నయ్య గారు పియానో నేర్చుకున్నారు. ఆయన తర్వాత రెండో అన్నయ్య ఆయన గిటారు. మాకెవ్వరు గురువులు లేరండి. గురువులు లేకుండానే మేము నా తమ్ముడు కోటి కూడా, వాడికి కూడా గురువులు లేరు. వాడు నన్ను చూసి వాడు నేర్చుకున్నారు. ఇంకొక అన్నయ్యని చూసి నేను నేర్చుకున్నాను గిటారు. ఆయన వాయించడం చూసి నేను వాయించడం చూసి కోటి నేర్చుకున్నాడు అనమాట. అలా వచ్చాం అనమాట. ఇప్పుడు నాన్నగారు అయితే మీకు అసలు ఏమీ నేర్పించలేదు, అమ్మ వద్దన్నారు కాబట్టి టచ్ కూడా చేయని. ఆయన అంటే ఆయన నాన్నగారు ఆయనంటే ఒక విధంగా ఎలా చెప్పాలంటే నాన్ కమిటబుల్ మనిషి. ఏదైనా అడిగామనుకోండి, ఆహా అలాగా అంటారు అనమాట. నేను ఒక్కసారి ఏదో లేదు ఒక రాగం అనమాట, సారీ మా పని సాని పమరి సా అని, నాన్నగారు ఇది మా మధ్యమావతి రాగం కదండి ఏదో అంటే, ఆహా అలాగా అంటారు. అప్పుడు రే ఆయన చెప్పర్రా నీకు, మా అమ్మ ఒక మూల కూర్చొని ఆయన చెప్పర్రా నీకు అంటే, అవును నీ వల్ల చెప్పట్లే పాపం ఆయన, నువ్వు పర్మిషన్ ఇవి చెప్తారు. లాస్ట్కి నాన్నగారు గెలిచారు. కొంతకాలం అయిన తర్వాత మేము బయటికి వెళ్ళి వాయిస్తూ, ఒకసారి మేము మా నాన్నగారిని అడిగాను అనమాట, ఏమండి మేము వాయిస్తాం, మా సొంత పిల్లల్ని వేసుకోకూడదు, మీరు బయట వాయించి పైకి రావాలి, బయట పేరు తెచ్చుకోవాలి, నా దగ్గర మీరు వాయించకూడదు అని అన్నారు. కొంతకాలం అయిన తర్వాత మాకు బాగా పేరు వచ్చేసింది ఇండస్ట్రీలో. నేను ఒక 32 మంది మ్యూజిక్ డైరెక్టర్లకి నేను ఒక్కడిని వాయించాను గిటార్, బేస్ గిటార్ అని ఒక గిటార్ అన్నమాట. ఆ టైంలో మా ఇంకో అన్నయ్య, ఆయన చాలామంది చక్రవర్తి గారు వాళ్ళకి వీళ్ళకి వాయించేవాడు. అప్పుడు ఏమండి మన పిల్లలు ఎంత ఎదిగిపోయారు, మీ రికార్డింగ్స్లో వాయించట్లేదు, అమ్మ రికమెండ్ చేశారు అన్నమాట. అప్పుడు చెప్పారు, మన పిల్లలు మన దగ్గర వాయించడం ఏంటి, వాళ్ళు బయట వాయించి చాలా మంచి పేరులో ఉన్నారు, మన ఇద్దరం అది చూసి సంతోషపడదామని.
తర్వాత కొంచెం కొంచెం అమెరికా అబ్బాయి అని ఒక సినిమా వచ్చింది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా అని ఒక పాట ఉంది. ఆ పిక్చర్కి నేను అసిస్టెంట్గా పనిచేశాను నాన్నగారికి. అప్పుడే ఏజ్ నాన్నగారికి అవుతా ఉందన్నమాట. తాండ్ర పాపారాయుడికి పిక్చర్కి చూడండి అప్పట్లో మనుషులు ఎలా ఉండేదంటే సినిమా ఇండస్ట్రీ. ఈయన కృష్ణవేణి చేయకుండా వచ్చేసారు గోపికృష్ణ మూవీస్ నుంచి. ఎంత కోపం అంటే ఎంతో వచ్చి బతిమాలాడు. ఎవరు? కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు, ప్రభాస్ వాళ్ళ నాన్నగారు. సారీ, ప్రభాస్ వాళ్ళ నాన్నగారు అనకూడదు, సూర్యనారాయణ గారు రాజు గారు కొడుకే ప్రభాస్. తండ్రి పేరు నేను ఎప్పుడు రాజేశ్వరరావు గారు అబ్బాయి అనాలి కానీ వాసురావు గారు నాన్నగారు అనకూడదు. నేను ఎప్పుడు అన్నాను ఎవరిని. ఇప్పుడు కూడా తమ్మనని ఉన్నాడు, వాడు మా మేనల్లుడే, వాడికి పేరు పెట్టిందే నేను. వాడు వాళ్ళమ్మ వాళ్ళు వెళ్తుంటే తమ్మను వాళ్ళమ్మ అంటే నోర్మి ఈమె కొడుకే తమ్మని అంటుంటాను సరదా. వాడి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్తే అవును అంతే కదా, మరి మామ చెప్పింది కరెక్టే కదా, ఆమె కొడుకునే నేను అని. అలాగా మన ఇండస్ట్రీ అలా ఉన్నప్పుడు కృష్ణరాజు గారు తాండ్ర పాపారాయుడు పెట్టినప్పుడు దాసరి నారాయణరావు గారు ఈ సినిమాకి కృష్ణరాజు గారు మనకి రాజేశ్వరరావు గారు ఉండాలి అంటే ఈయన ప్రభాస్ వాళ్ళ మన సూర్యనారాయణ రాజు గారు అయ్యో ఆయన ఎక్కడండి కోపం చెల్లిపోతాడండి మనకి మళ్ళీ అంటే ఒకసారి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అనగానే లేదు నేనంటే చాలా ప్రేమ అని దాసరి గారు కృష్ణరాజు గారు సూర్యనారాయణ రాజు గారు ముగ్గురు ఇంటికి వచ్చారనమాట. అప్పుడు ఎక్కడ అపాయింట్మెంట్స్ ఉంటాయా, సెల్ ఫోన్లు ఉన్నాయా, వాళ్ళు వచ్చేసారు. ఈయన దొరికొచ్చి మాస్టర్ గారు ఎలా ఉందంటే సరే మేము మానేశాను కదా సార్ పోయినసారి పిక్చర్, మళ్ళీ నన్ను పెట్టుకుంటున్నారు మీరు అన్నారండి. లేదు మాస్టర్ గారు మీకు ఏ ఇబ్బంది మేము పెట్టాం, మీరండి ఇప్పుడు ఎవరన్నా ఈ కాలంలో పెడతారు. అదేలాగా ఎన్టీ రామారావు గారు మహనీయుడు మహాత్ముడు, ఆయన ఎన్ని సినిమాలకి ఇది జయ సీతారాముల కళ్యాణం చూతమురండి ఆ సినిమాకి నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్. సీతారాముల కళ్యాణం అక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ అయితే ఆయనకి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండి. మళ్ళీ ఏ కూడా వేసుకొని రారు, నవ్వుతూ వచ్చేస్తారనమాట. తర్వాత ఇంకో సినిమా ఇలా ఉన్నా కూడా రామారావు గారు ఎన్ని సినిమాలు నాన్నగారిని పెట్టుకున్నారు. అంత అయిపోయిన తర్వాత తాతమ్మ కళ అని ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకి అన్నిటికి నాన్నగారిని పెట్టుకున్నారు. దానవీర సూరకర్ణకి కంపోజింగ్లో రామారావు గారు బ్రదర్ త్రివిక్రమరావు గారు ఉండేవారు. ఆయన మ్యూజిక్ ఇంట్రెస్ట్ అనమాట. ఆయన వచ్చి మాస్టర్ గారు ఇలా వద్దు మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అనగానే అని ఆయన పెద్ద ఆయన అంటే మేము రామారావు గారిని షూటింగ్లో ఉంటే సార్ మన సంస్థలోనే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు సార్, వాళ్ళని పెట్టుకోండి సార్ మీరు. నేను ఎందుకు సార్, నేను అక్కర్లేదు సార్ అంటే ఏం మాస్టర్ ఏంటి మీరు మాట్లాడేది, ఎవరు వారు అంటే మీ తమ్ముడు గారు సార్ త్రివిక్రమారావు గారు సార్ అనేసి వచ్చేసారు. అప్పుడు నాన్నగారు అప్పుడు ఎవరిని పెట్టాలి, ఆయనకి ఈక్వల్ ఇంకెవరు అనగానే పెండ్యాల మాస్టర్ గారిని పెట్టారు. నేను పెదనాన్నగారు అంటాను పెండ్యాల గారు. మా నిజమైన పెదనాన్నగారు సాలూరు హనుమంతరావు గారు, ఆయన కూడా హనుమంతరావు గారు అని పెట్టుకున్నాడు. నేను కలిపాను వీళ్ళందరికీ సాలూరు హనుమంతరావు అని. మా పెదనాన్నగారు ఈయన్ని నేను పెదనాన్నగారు పిలిచి, ఎందుకంటే ఆయన సంగీతం మహనీయుడు. శివశంకరి, శివానంద లహరి, తర్వాత రసికరాజ తరమ్మ, ఇలాంటి పాట ఎవరు చేయగలరండి. రాజేశ్వరరావు గారు లాగా చేసే మ్యూజిక్ వీళ్ళు. అందులో పెండ్యాల గారు ఒకరు, ఘంటసాల గారు ఆయన పాటలోనూ గ్రేటు సంగీతంలోనూ గ్రేట్. ఇలాగ ఉండేదన్నమాట. ఆ కాలంలో మళ్ళీ వద్దుని తీసేయకుండా నాన్నగారిని మళ్ళీ పిలవటం, ఆ రోజులు అలా ఉండేదండి. ఈ కాలంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాపం బిజీ అయిపోయి వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని ఇప్పుడు హీరోలే కదా మ్యూజిక్ చేయించుకుంటున్నారు, వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ని పెడుతున్నారు, కంప్లీట్ వాళ్ళు ఏం చెప్తే అదే కదా, ఎక్సెప్ట్ రాజమౌళి త్రిపురం శ్రీనివాస్ తప్ప మిగతా అందరి దగ్గర మ్యూజిక్ ఏదైనా హీరో వాళ్ళు డిసైడ్ చేయటమే. అది ఎందుకంటే దే ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఎలా తీసుకుందాం మనం, వాళ్ళని తప్పుగా అనొద్దు మనం. దే ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ మూవీ. ఫెయిల్యూర్ వస్తే కూడా తీసుకోవాలి, అది తీసుకుంటున్నారో లేదో తెలియదు రెస్పాన్సిబిలిటీ. ఫిక్స్ చేయటం మాత్రం వాళ్ళు పెడుతున్నారు. అలాంటప్పుడు నాన్నగారు వచ్చేస్తూ మాస్టర్ గారు ఇలాగ సగంలో వెళ్ళి వెళ్ళిపోతే ఎలాగంటే ఆ పాట ఇదండి, చిత్రం రే చిత్రం
ఆ పాటకి నేను వాయించాను కూడా. చిత్రం బళారే విచిత్రం. చాలా పెద్ద హిట్ అది. పెండ్యాల పెన్నాన్న గారు చేసిన పాట అది. అది అది నా రామారావు గారు, ఈయన వచ్చేసి త్రివిక్రమ గారు, ఆశ గారు, నేను ఏదో చనువు మీద మీరు ఎప్పుడు నేను చిన్న కుర్రాడి నుంచి మీకు తెలుసు కదా, నేను అలా నేను తప్పు చెప్పలేదు సార్, మీకు మంచి జ్ఞానం ఉంది, మీరు ట్రై చేయొచ్చు నాన్నగారు. అలా వెళ్ళిపోయినప్పుడు సార్ మరి ఇంకెవరండి ఆల్టర్నేటివ్, ఎవరిని పెట్టుకోమంటారు, ఇలా చేస్తే మీరు ఎలా అంటే, సార్ పెండ్యాల గారు చాలా బాగా చేస్తారు, మీరు వారిని పెట్టుకోండి అని నాన్నగారు రికమెండ్ కూడా చేసి సజెస్ట్ చేసి. అలాగే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ని ఎలాగంటే వాళ్ళు పిలుస్తారు, సడన్గా ఒక సిచ్యువేషన్ వస్తుంది, నువ్వు బయలుదేరరా అంటున్నారు, లేదు సార్ నేను ఇంకో రికార్డింగ్లో కంపోజింగ్ జరుగుతూ ఉంది, అక్కడ ఒక పెద్ద హీరో ఆయనకి ఈయన పని చేస్తున్నాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్, అక్కడికి వెళ్ళకపోతే ఈ హీరో కోపం వచ్చి తీసేయండి, తీసేసి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టండి అనేస్తున్నారు అంతే. వాడు ఎందుకు రాలేదు, వాడు ప్రీ ఆక్యుపైడో ఏంటో అలా అనుకోవాలి కదా, లేకపోతే రే నువ్వు ఫ్రీ అవ్వగానే నా దగ్గర రా అని అలా పిలుచుకోవాలి. అంత ఓపికలు లేవు ఇప్పుడు. ఆ కాలంలో చూడండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని మళ్ళీ మా నాన్నగారిదే తప్పు అలా వదిలేసి రావటం, అది మా అమ్మకి అదే కోపం నాన్నగారి మీద. ఇవన్నీ ఉంటాయి ఆ సినిమా ఇండస్ట్రీలో, అందుకనే మీరు రావద్దు అనేది అనమాట. ఆ కాలంలో ఇప్పుడు ఆనాటి సినిమా 100 years సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. క్వాలిటీస్ అలా ఉండేదమ్మా, క్వాలిటీస్. హీరోయిన్లలో కూడా ఇలాంటి చాలా జరిగినాయి అంట ఆ కాలంలో. సో అక్కడ పట్టుదలలు ఉన్నాయి, మొండితనము ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, ఆత్మాభిమానం, ఈగోలు అనేవి కనిపించలేదు కదా అక్కడ. ఈగో ఉండదమ్మా, లేదు. ఏదైనా ఉంటే మొహం మాటలు లేకుండా మాట్లాడేది ఇక నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు మొహం మీదే మాట్లాడేస్తారు. పెద్ద ఆయన అయితే అసలు అని అలా చెప్పేస్తారు. కృష్ణ గారు ఈజ్ ఎ స్వీట్ పర్సన్. ఇంకా ఆయనకి అసలు మచ్చలేని వ్యక్తి సార్. ఆయన గురించి ఏం మాట్లాడినా అయ్యో బంగారం ఉండి ఆయన. మా గాయకుల్లో బాలసుబ్రహ్మణ్యం లాగా, బాలసుబ్రహ్మణ్యం అజాత్ శత్రు కదా అందరికీ. అల్లు రామలింగ గారు పాట పాడమన్నా కూడా అదేంటి నేను రాజబాబు పాట ఏమయ్యా కామెడీ పాట ఏందయ్యా నేను పాడేది అనలేదు, అది కూడా అతను పాడాడు. అది చాలా అపార్థం చేసుకున్నారు చాలామంది. కామెడీ వాళ్ళకు కూడా వెళ్ళి అయినా పాడేసి వాళ్ళకి పని లేకుండా చేశాడని. ఆయన వెళ్ళి అడగలే, వాళ్ళు వచ్చి పాడమంటేనే పాడాడు. అక్కడ డిమాండ్ చేసింది ఆ సిచ్యువేషన్ అలా అంతే. సో మీరు అన్నట్టుగా అది కొంచెం అయ్యో పాడకుండా ఉంటే బాగుండేది, చిన్నతనం అలాంటి ఫీలింగ్స్ కూడా ఉండేవి కదా. ఉండేది. మేము లాస్ట్లో అడిగాం, ఎందుకంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదంతా మనం నెగిటివ్గా కాదు పాజిటివ్గా. నేను బాలుగారు మామూలుగా చాలా చనువుగా మాట్లాడతాం, మీ ఇద్దరం ఒరే అనుకుంటూ ఉంటాం. రే అది ఇలా మాట్లాడుతున్నారు, అన్ని పాటలు నువ్వే పాడేస్తున్నావు, కామెడీ పాటలు కూడా. దానికని పిఠాపురం నేసా గారు, మాధవపేట సత్యం గారు ఉన్నారంట కదా, ఇంకా చాలామంది జయదేవు ఎవరెవరో ఉన్నారు. నువ్వు అంటుంటే రే నేను వెళ్ళి ఆఫీస్కి ఏమైనా వెళ్ళి అడిగానారా, వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఆ పాట మీరు పాడితే బాగుంటుందని అడుగుతున్నారు, అంతేగాని నేను ఎన్నోసార్లు నేను వద్దని ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు వినట్లేదు. నాకు ఇప్పుడు ఆ పాట పాడడం వల్ల నాకేం ఎక్కువ అమౌంట్ ఏం రాబోయేది లేదు, నాకే పేరు రాబోయేది లేదు. ఒక హీరో పాట ఆకు చాటు బింది తడిచి అది పాడితే వందనం అభివందనం. అలా నాగేశ్వరరావు గారికి పాడితే, రామారావు గారికి పాడితే, కృష్ణరాజుకి పాడితే, కృష్ణ గారికి పాడితే నాకు పేరు వస్తుంది. ఈ కామెడీ పాటలకు నాకేం పేరు వస్తుందిరా, నేను ఎప్పుడు ఎవరికి అలా చేయను అన్నాడు. అందుకు మా నాన్నగారిదే ముత్యాలు వస్తావా తెరా మస్తానా, అది నాన్నగారు. అది ఎవరు ఆయన పేరేంటి, అల్లు రామలింగయ్య గారు. మాకు అంకుల్ అయినా మన నాన్నగారు నెలకు ఒకసారి వచ్చి నాన్నగారిని చూసి ఇలా చూడకుండా ఉండలేరు ఆయన. ఆ పాట లోపలికి వస్తూనే రాజేశ్వరరావు గారు ఉన్నారా అని వస్తారనమాట లోపలికి. అంత ఇదిగా నాన్నగారు పోయినప్పుడు కూడా ఆయనే వచ్చారనమాట. చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు అది మామూలే. ఘంటసాల గారు పోయినప్పుడే రాలేదు వాళ్ళు హీరోలు, బాలు పోయినప్పుడే రాలేదు ఆ హీరోలు. ఆయన ఉన్నంత వరకు పాడించుకున్నారు బాగా అంతా, అది పర్వాలేదు. ఆ టైం బాలు గారు అయితే ఒక భయం ఉండేది, కరోనా టైం. ఘంటసాల గారు పోయినప్పుడు ఏ భయం లేదు, వచ్చి ఉండొచ్చు. ఆ టైంలో ఫ్లైట్స్ గిట్స్ ఎక్కువ లేవు, అందువల్ల రాలేదనుకుంటాను. అది
అది 100 ఏళ్ళు కాదండి, ఇంకా కూడా బాగుంటుందండి ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ. ఇవాళ తెలుగు ఈజ్ సమ్వేర్, తెలుగు ఇండస్ట్రీ ఈజ్ సమ్వేర్, ఎక్కడో ఉన్నాం మనం ఇండియాలో. చాలామంది మొన్న ఆయన పేరేంటి, సల్మాన్ ఖానే చెప్తున్నాడు తెలుగు వాళ్ళ దగ్గర స్టోరీస్ అడగండి మీరు, డబ్ చేసుకుందాం అన్న లెవెల్లో. అది నాకు చాలా కరెక్ట్ న్యూస్ వచ్చిందనమాట. సల్మాన్ ఖాన్ కావాలంటే వై డోంట్ యూ ఫిక్స్ ద డైరెక్టర్ ఆల్సో, ఐ విల్ కోఆపరేట్ అన్నాడంట. తెలుగులో సౌత్ అనలేదండి, తెలుగు డైరెక్టర్ సౌత్ అనలేదు, తెలుగే. తెలుగు ఇండస్ట్రీ నుంచేనండి ఇప్పుడు అక్కడ తీస్తున్న తమిళ సినిమాలంతా కూడా తెలుగు. ఇప్పుడు బాహుబలి స్టైల్ అందరూ ఇప్పుడు రిచ్గా తీస్తున్నారంటే స్టార్ట్ చేసింది మనమే, మన తెలుగు ఇండస్ట్రీ. ఆ డైరెక్టర్ గొప్పగా తీసాడు, అయినా అంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, నమ్మకం పెట్టి రాజమౌళి గారి పైన. వారికి ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అది రాజమౌళి గారికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వరల్డ్ మ్యాప్లో ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించారు. అలాగా తెలుగు ఇండస్ట్రీ అనేది టోటల్ ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్లో మొత్తం తెలుగు ఇండస్ట్రీని చూపించినోడు మన రాజమౌళి గారు. అలాగా గొప్ప విషయాలు. బాలు గారి గురించి మాట్లాడుకుంటే, బాలు గారు అందరికీ పాడారా, లేదు ఇంత బిజీ షెడ్యూల్స్ వల్ల కొంతమందికి నేను కాల్ షీట్ ఇవ్వలేకపోతున్నాను, మిస్ అవుతోంది, అలా ఏమైనా ఫీల్ అయ్యేవాళ్ళ? దానికి ముందు కూడా చెప్తానమ్మా, బాలు గారిని చాలా హీరోలు వద్దనేవారు. ఎందుకంటే దానికి 2-3 ఈ కారణం కూడా ఉంది. ఆయన ఏంటయ్యా అని ఒక రోజు అయితే బాలు గారిని, అతను మిమిక్రీ సింగర్ అయ్యా అంటే, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలా మాట్లాడతాడు. ఎవరు మన రెడ్డి ఉన్నాడు, శివారెడ్డి, ఆయన అందరిలాగా మాట్లాడుతూ మిమిక్రీ చేస్తాడు కదా. అలాగా మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అల్లు రామలింగయ్య గారికి పాడతాడు, రాజబాబు గారికి పాడతాడు, రాలింగ గారిలా పాడమంటే పాడతాడు. అలా కాదు, మన ఘంటసాల గారిలాగా ఒక ఒరిజినల్ వాయిస్ ఉండేవాళ్ళు పాడాలి మనకి అని బాలు గారిని వద్దనేవారు. నేను ఓపెన్గా చెప్పిన, ఎవరెవరు వద్దన్నారు కూడా. శోభన్ బాబు గారు కూడా వద్దనేవారు. అంటే ట్రై చేయమని, వేరే ఎవరిని చేయమనేవారు. అప్పుడు ఎవరు లేరు, ఘంటసాల గారు లేరు, అప్పటికే ఆయనకి ఏజ్ అయితే థ్రోట్ ప్రాబ్లం వచ్చింది. రామకృష్ణ గారితో పాడించారు. తర్వాత కృష్ణరాజు గారు, వారు కూడా బాలు వద్దయ్యా మనకి, జేసుదాస్ని ట్రై చేయి. జేసుదాస్ మలయాళంలో బిజీ, అతను అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ ప్రోగ్రామ్స్ వెళ్ళిపోతాడు సంవత్సరానికి. అక్కడి నుంచి వచ్చి నెలకి 1 వారం వస్తాడు, బాంబేలో ల్యాండ్ అవుతారు. ఈ ట్రాక్స్ అన్నీ తీసుకొని బాంబేలో కూర్చుంటే ఒక 20-30 పాటలు, హిందీ మలయాళం పాటలు. అక్కడ ఆయనే సింగర్, ఆయన తప్పితే ఇంకో సింగర్ లేడు అక్కడ. ఆయన ఫోటో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఏ కొట్టుకు వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా జేసుదాస్ ఫోటో ఉంటుంది, దేవుడు అయిన అక్కడ. పైగా అయ్యప్ప స్వామి హరిహరాసనం అవన్నీ ఉన్నాయి కదా, దేవుళ్ళలాగా అతను. ఆయన వెళ్ళి ఇప్పుడు మా సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్, అప్పుడు రమేష్ నాయుడు గారు, వాళ్ళందరికీ నేనే కదా వాయించేవాడిని. సార్ మీరు హీరో గారు వద్దన్నారు, వీళ్ళకి బాలు గారే పాడాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ బాలువే. ఎందుకంటే నేర్పించిన ఒక విధంగా ఉంటే ఆయన పాడిన తర్వాత పాట మారిపోతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్న గొప్పదనం వాళ్ళకి, ఆయన ఒక సత్యం గారు దగ్గరే సత్యం గారు మొత్తం ఎలా పాడాలో పాడించుకునేవాడు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకి కొంచెం వదిలేసేవారు. విజయభాస్కర్ గారు కానీ, మా అంకుల్ రమేష్ నాయుడు గారు కూడా కొన్ని పాటలు పాడిన తర్వాత, బాబు నాయనా బాలు ఇక్కడ వాకీ టాకీ అంటారండి, కంట్రోలింగ్ రూమ్లో ఉంటుంది, వాళ్ళ వాయిస్ ఉండదు. మాస్టర్ గారు చెప్పండి మాస్టర్ గారు అంటే, బాలు కనబడట్లేదే పాటల్లో అనేవారు. అంటే వాడు సొంతంగా ఇంప్రూవైజ్ చేయలేదు, నేను నేర్పించిందే నువ్వు పాడుతున్నావు, బాలు కనబడట్లేదు మరి అనేవాడి. మాస్టర్ గారు ఇప్పుడు వినండి, ఇప్పుడు బాలు కనిపిస్తారు అంతే. వాడు సంగతి లేసి అదేసి ఇదేసి. ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారిని ఎలాగా అసలు కళ్ళు మూసుకుంటే నాగేశ్వరరావు గారు పాడినట్టే ఉంటుంది. అలాగా బాలు గారు అని వద్దనేవారండి. తర్వాత అప్పుడు రామకృష్ణ చాలా బిజీగా ఉండేవారు, ఆయన ఎక్కువ పాడారు. సుశీల గారి ఏదో వరస అవుతుంది, పిన్ని అని అవుతుంది. సుశీల గారి పిన్ని అంటే కొడుకు వరస, వాళ్ళ సిస్టర్ సన్ రామకృష్ణ గారు. ఆయన చాలా పాటలు, అప్పుడు ఆయన సూపర్ స్టార్గా ఉండేవాడు. రామకృష్ణ తర్వాత బాలు అనమాట, సెకండ్ గ్రేడ్లో ఉండేవాడు అనమాట. తర్వాత ఆయన కొంచెం సరిగ్గా ఒక బాలులాగా ఇంట్రెస్ట్ పెట్టలే.
కొంచెం రిలాక్స్డ్ అయిపోవటం, కచేరీలకు వెళ్ళిపోయి అందుబాటులో లేకుండా ఉండటం. అప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చేరి తీసుకొచ్చి బాలుని ఇరికిచ్చేసారనమాట. అప్పుడు ఆయన టాలెంట్ ఇంకేముంది, ఆయన టాలెంట్తో బాలు గారు ఆయన టాలెంట్తో ఆయన వెళ్ళిపోయాడు, శిఖరానికి వెళ్ళిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. సో శోభన్ బాబు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీడు మన మోహన్ బాబు గారు, ఆయన కూడా బాలు అంటే వచ్చి వద్దు అన్నాడు. జయదాస్ గారిని ట్రై చేయండి. దారి చూపిన దేవత అది బాలు పాడాల్సింది. ఫోన్ చేసి రే వాసు బాలుకు చెప్పేమను, మంచి పాట ఇది, కానడ రాగంలో చేసాం, బాలుకు చెప్పేమను. ఆ విఠల్ ఉంటాడు అక్కడ అసిస్టెంట్, అప్పుడు ఉండేవాడు. బాలు గారికి ముందే పోయాడు. విఠల్కి ఫోన్ చేసి చెప్పే అంటుంటే ఒక ఆయన వచ్చేసి వాళ్ళ బ్రదర్ మోహన్ ఎవడో ఉండేవాడు, మోహన్ బాబు, మోహన్ బాబు బ్రదర్, మర్చిపోయిన పేరు. ఆయన వచ్చి సత్యంగారు గురువు గారు అంటే, ఏంటయ్యా బాలుగారు వద్దండి, ఒకసారి అన్నయ్యని అడిగి మీరు చెప్పండి అని. అన్నయ్యని అడగటం ఏంటయ్యా బాబు, నేను సింగర్ని పెడుతుంటే, లేదు అన్నయ్య గారికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే సత్యం గారు మీరు జయదాస్ని ట్రై చేయండి, మనం వెయిట్ చేద్దాం కావాలంటే ఆయన డేట్ కోసం అని. దారి చూపిన దేవత బాలు గారు పాడాల్సింది జయదాస్తో పాడించారు మోహన్ బాబు గారు. తర్వాత మోహన్ బాబు గారికి శోభనాను రాఘవేంద్ర అన్నయ్య సినిమాలో చాలా పాటలు, నగుమోము నగుమోము కనరా, అది ఆ పాటలన్నీ మోహన్ బాబు గారికి జయదాస్ గారే పాడారు. బట్ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండేవారు, మోహన్ బాబు గారు బాలు గారు బాగా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేవారు, అంతా ఉండేది. బట్ పాట అని వచ్చినప్పుడు ఆయనతో పాడించుకునేవారు. ఇప్పుడు బాలు గారితో ఈవెంట్స్ చేసిన దాంట్లో ఫస్ట్ మీరే 500+ ఈవెంట్స్ చేసినట్టున్నారు కదా, ఆ బాండ్ ఏంటి, అది అలా చేయటం కాదు, ఆయనకి నేను వాయించాను, ఆయన మా బాస్, అలా అనుకోవాలి, మా బావ మా బాస్ వాడు, ఆప్త మిత్రుడు, మిత్రుడు అంతే. 1 గ్లాస్, ఓకే, ఇంకా ఎన్నో చెప్పాలి, అవన్నీ సెన్సార్, అవన్నీ వద్దు, అమ్మగారు ఉన్నారు, భయం లేదు లేదా, భయం లేదు, అమ్మగారు భయం లేదు, కానీ సెన్సార్ కట్ అవన్నీ. ఓకే, 1 గ్లాస్ అంటే 1 ప్లేట్, 1 ప్లేట్. ఓకే, సో మోర్ దాన్ దట్, ఇంకా అక్కడ ఆప్తమిత్రుడు కావచ్చు, మెంటార్ కావచ్చు, గురువు గారు, బావ గారు, అన్ని, ఇంకా నా ప్రాణం, నా ప్రాణం అంతే. ఆయనకి నేను ప్రాణం, నాకు ఆయన ప్రాణం. 500 ఈవెంట్లకు మీరు గిటారిస్ట్గా చేయడం అనేది ఎలా ఉండేది? యాక్చువల్లీ ఆ కోఆర్డినేషన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కావాలని మీరు వెంట ఉండడం అనేది. నేను యాక్చువల్గా అది చెప్తే గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుందో ఏంటో నాకు తెలీదు. బాలు గారు ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మా యూఎస్ వెళ్తాం, అలా 12 సార్లు నేను వెళ్ళాను. తర్వాత నాకు కుదరలే. అదే దీనివల్ల మీరు అడిగిన పాయింట్, మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. నేను రౌడీ అల్లుడు దానికి అందులో పాట నేను ఒకటి చేశాను, అది వేరే విషయం, రాఘవేంద్ర గారు, అది చెప్తాను మీకు వస్తాను. నాకు ఒక అరవింద్ గారు కౌరు పెట్టారు, ఎందుకంటే గ్యాంగ్ లీడర్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయమని అడిగారు, విజయబాబుని అడిగారు. అప్పుడు అడిగితే నేను చెప్పాను, లేదండి నేను హాయిగా బిజీగా వాయించుకుంటున్నానండి, ఇది పైగా చిరంజీవి గారి సినిమా అంటే మ్యూజిక్ చాలా ముఖ్యం, ఫైట్స్ ముఖ్యం, కాస్ట్యూమ్స్ ముఖ్యం, మ్యూజిక్ దానికి ముందు పిక్చర్ కొంచెం డిసప్పాయింట్ అయింది, అంత పెద్ద హిట్ అవ్వలేదు చిరంజీవి గారికి. ఆ టైం నెక్స్ట్ పిక్చర్ నన్ను వాసు గారు అంటే నో, మీరు అసలు చిరంజీవి గారితో మాట్లాడారు మీరు అంటే, చిరంజీవి గారు నన్ను అడిగేవారు, ఆయనకి గ్యాంగ్ లీడర్. అప్పుడు ఒకసారి వాసురావు గారు ఎప్పుడు మన ఇద్దరు ఎప్పుడు మీతో నేను ఎప్పుడు చేస్తున్నాను అనేవారు, ఆయన సంస్కారం చూడండి. వాసురావు గారు మీతో ఎప్పుడు నేను పనిచేస్తున్నాను అనేవారు. సార్ ఏం సార్ బలేవారు మీరు, నేను అడగాలి సార్, చిరంజీవి గారు మీతో నేను ఎప్పుడు చేస్తాను, నాకు ఎప్పుడు సార్ ప్రాప్తం మీ సినిమా, నేను అడగాలి సార్, భలేవారు అని ఇలా భుజంతో వెళ్ళిపోయేవారు ఆయన. సార్ జెమ్ ఆఫ్ మ్యాన్ చిరంజీవి గారు, ఆయనలో నటన లేదు, నిజమైన అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారండి. ఇవాళ వీడియోస్ ఇప్పుడు వచ్చిందిగా హ్యాపీగా సోషల్ మీడియాస్లో చూస్తుంటే, ఏదో సినిమా బాగా ఆడితే వాళ్ళని పిలిచేయని సత్కారం చేయటం, ఇది కూడా సినిమా మనకి సంబంధించింది. ఇది 100 ఏళ్ల దీంట్లో ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్నో సంవత్సరమా, 100 ఏళ్ళు అయిందంటే ఇప్పుడు 90వ సంవత్సరం, 100వ సంవత్సరం ఇది మన ఫంక్షన్, మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ 100 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇది 99వ సంవత్సరం అయి ఉండొచ్చు, ఏదో
ఇప్పటికి కూడా ఎలా ఉన్నారు చూడండి చిరంజీవి గారు. ఒక సినిమా వాళ్ళ మొన్న ఏదో కోర్ట్ అని ఒక సినిమా రిలీజ్ అవుతే, అవును. పైగా ఏదో పెద్ద హీరోలు ఏదో ఇలాంటి అయితే పర్వాలే, ఆయన పిల్లలు, ఆయన బంధువులు ఆయన మేనల్లుళ్ళో, ఆయన తమ్ముళ్ళో, ఆయన కొడుకు యాక్ట్ చేస్తే చేయొచ్చు. ఎవరో పాప కొత్త కుర్రోడు ఒకడు యాక్ట్ చేశాడు, కొత్త ఆయన డైరెక్ట్ చేశారు, ఏదో చేసి అంత సినిమాకి ఆయన పిలిచి వాళ్ళందరినీ సత్కరించి చేయటం ఎవరు చేయరమ్మా. అది మన తెలుగు వాళ్ళకే చెల్లింది, అందులో చిరంజీవి గారికే చెల్లింది. 100 ఏళ్లలో కూడా ఇంకా మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అంత మంచిగా ఉంది అని చెప్పడానికి ఉదాహరణకి నేను చిరంజీవి గారిని ఉపయోగించుకున్నాను, అంతే కదమ్మా. బాలు గారితో మీ జర్నీ మరి అమెరికాకు వెళ్ళాలని వచ్చినప్పుడు ఈయన అరవింద్ గారు, వాసు గారు, నేను గ్యాంగ్ లీడర్కి నన్ను ఫిక్స్ చేస్తే నేను లేదండి ప్లీజ్ ఇంకెవరినైనా పెట్టండి సార్ అది ఇదంటే, వాళ్ళు ఫోన్ చేసి చిరంజీవి గారికి చెప్తే అప్పుడు పని చేయమనండి, ఆయన ఏదో కారణం ఉండుంటుంది, లేకపోతే అలా చెప్పడు. చిరంజీవి సినిమా ఇస్తే చాలు అని కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆయనకి ఏదో కారణం ఉండి అతను అలా అంటున్నాడు అనగానే బాపినాయుడు గారు, అక్కడ బాబురావు ఒక ఆయన ఉండేవారు, వాళ్ళందరూ, లోక్ సింగ్ కెమెరామెన్, వాడు మా మా స్కూల్ మేట్ అనమాట. ఓకే, అంతా ఫ్రెండ్సే. మేమంతా ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చామండి. ఫిలిం ఇన్స్టిట్యూట్ అంటే కేసరి హై స్కూల్ అని ఒక తెలుగు మీడియం స్కూల్ ఇక్కడ ఉంది, ఇంకా ఉంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అరవింద్ గారు, కేఎస్ ప్రకాష్ కెమెరామెన్, అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరి, మన రాఘవేంద్రరావు గారు బ్రదర్, తమ్ముడు. మళ్ళీ రిలీజ్ అయింది మొన్నే. ఆ సినిమా డైరెక్టర్ మన రాఘవేంద్రరావు, కెమెరామెన్ సురేష్, కేఎస్ ప్రకాష్ గారు అబ్బాయి, వీడు ప్రకాష్, వాళ్ళందరూ మా అరవింద్ గారు కేసరి స్కూల్, అరవింద్ గారు ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ మా కేసరి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఆ చదువు ఒకటి ఉంది అరవింద్ గారితో, ఇప్పటికి కూడా ఎక్కడ కనబడినా పాప మాట్లాడతారు. అయినా వాళ్ళు అడిగినప్పుడు నేను లేదండి అనగానే అప్పుడు నేను 2-3 పేర్లు చెప్పాను. వాళ్ళంతా వద్దు. నేను అప్పుడు చెప్పాను, సార్ బపీ లహరిని పెట్టుకోండి అంటే, అయ్యో అతను వద్దండి, అతను హిందీ టైపు ఒకేలాగా ఉంటే పాటలు ఏదో అన్నారు. అలా కాదు సార్, బాగా చేస్తాడు సార్, చిరంజీవి గారు అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా స్పెషల్గానే చేస్తాడు, నిద్రపోరు వాళ్ళు, అది చిరంజీవి గారు పాట అంటే వాళ్ళకి పేరు వస్తుంది. అలా అనగానే అప్పుడు ఓ పని చేయమనండి, ఈయన దగ్గరుండి చేయిస్తాడా, పాటలన్నిటికి వెళ్ళి వాసురావు దగ్గరుండి చేయిస్తాడంటే బొప్పిలర్ని పెట్టండి అన్నారు చిరంజీవి గారు. విజయ బాపినాయుడు గారు నాకు ఫోన్ చేసి బాపినాయుడు గారు అడిగారు, వాసురావు మీరు దగ్గరుండి చేయిస్తారంటే, ఆహా ఇరుక్కున్నాను రా బాబు అని, సరే సార్ నేను చేస్తానని నేను దగ్గరుండి అన్నీ చేశాను. అందులో కూడా 1-2 పాటలు నేను చేశాను, అది కొంచెం చేశాను. తర్వాత రికార్డింగ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ముఖ్యం, ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యం. నేను ఆ సినిమా చేయగానే చిరంజీవి గారు ఎక్కడో ఉండి ఒక రోజు ప్రోగ్రాంలో నేను బయట నిల్చొని ఇంకెక్కడితో మాట్లాడుతుంటే ఆయన నడిచి వచ్చి, వాసురావు గారు నిలబెట్టేశారండి సినిమాని అని. సార్ ఏంటి సార్ అని, గ్యాంగ్ లీడర్ మీ రికార్డింగ్ అద్దర కొట్టారు వాసురావు గారు. అవును, ఎవరు చెప్తారండి. అలా చెప్పి రౌడీ అల్లుడికి చిరంజీవి గారు అరవింద్ గారితో చెప్పి వాసురావుని పెట్టు అంటే, నేను అర్థం చేసుకున్నాను, వాసురావు పెట్టంటే మళ్ళీ బప్పీ లహరి నెక్స్ట్ వాసురావు కాంబినేషన్ అనేది సెట్ చేయాలి. లేదా మీరు మ్యూజిక్ చేయండి అన్నారు. అప్పుడు మీరు ఇప్పుడు జర్నీ బాలు గారితో మీకు ఎందుకు జర్నీ అంత ఇదని అన్నారే, ఆ సినిమాకి నేనే మ్యూజిక్ చేయాల్సింది. నన్ను అరవింద్ గారు ఒక మాట అడిగారు, మీకు చిరంజీవి సినిమా కావాలా, బాలు గారి కచేరీ కావాలా? నేను అన్నాను, సార్ యూఎస్ఏ సార్ ఎప్పుడో వీసా వచ్చేసింది, నేను మరి అప్పుడు ఎన్ని 2 వీక్సా 3 వీక్సా? లేదు సార్ 6 వీక్స్. అప్పుడు వెళ్తే 6 వీక్స్, 1.5 months, 6 వీకెండ్స్ అనమాట. వీకెండ్సే ఉంటాయి అక్కడ ప్రోగ్రామ్. అంటే యూఆర్ లూజింగ్, ఇలా చూస్తూ అన్నారు, యూఆర్ లూజింగ్ చిరంజీవి మూవీ, చిరంజీవి గారి పిక్చర్, హీరో గారి పిక్చర్ మిస్ అవుతున్నారు. నాకు బాలువే ముఖ్యం సార్. అలాగనే సార్, మీ చిరంజీవి గారి పిక్చర్ ముఖ్యమో బాలు కచేరీ ముఖ్యం? నాకు బాలు కచేరీ ముఖ్యం సార్. ఆయన అలవాటు అయిపోయింది, నేను కనపడకపోతే ఆయన ఒకలాగా అయిపోతాడు, నేను వెళ్తాను సార్. అప్పుడు విద్యాసాగర్ గారిని ఎవరైనా ఫిక్స్ చేశారు. తర్వాత అప్పుడు పాటలకి నేను అన్నిటికి వెళ్ళాను.
పాటలు దగ్గర నుంచి చేసినప్పుడు రాఘవేంద్రరావు గారు వచ్చి ఇది అడగలే మీరు. అప్పుడు బాలు అన్నాడు, రే నీకు బుద్ధి ఉందారా నీకు, ఒక పెద్ద సినిమా చిరంజీవి సినిమాను వదులుతావరా పిచ్చోడా, నాకు ఇవ్వలేదు కదరా చిరంజీవి మ్యూజిక్ ఛాన్స్, నీకు దొరికింది నువ్వు ఎలారా వదిలేస్తావు, అరవింద్ గారు చూడు ఎంత మంచివాడు చూడు, నువ్వు గుర్తు పెట్టుకొని నువ్వు గ్యాంగ్ లీడర్కి అంత బాగా పనిచేసావని నిన్ను పెడుతూ ఉంటే వాళ్ళ మంచితనాన్ని వదులుకున్నావే, లేదు నేను ఎవరినైనా చూసుకుంటాను, లేకపోతే బేస్ గిటార్ అక్కర్లే, గిటార్ లేకుండా నేను ఉంటాను, బావాలేదు నేను వస్తున్నాను చెప్పేశాను, ఇప్పుడు వెళ్ళినా కూడా గెట్అవుట్ అంటారు నన్ను, వద్దురా నేను వెళ్తానని వెళ్ళిపోయాను. తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం పాడేటప్పుడు ఈయన కంపోజింగ్ టైంలో నన్ను వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను కంపోజింగ్. రాఘవేంద్రరావు గారు వచ్చారు, చిలుక క్షేమమ్మ తర తన్న తానన్న తా అని రాఘవేంద్రరావు వచ్చి రే బయట రాను అన్నాడు నన్ను. రాఘవేంద్రరావు గారు నన్ను రారా పోరా అంటారు ఆయన. అన్న ఏమన్నా అన్న ఏంటంటే బుద్ధి ఉందరా నీకు, వీడిని పెట్టావు నాకు, నా స్టైల్ నీకు తెలుసు కదరా, మెలడీ కదరా, నేను మెలడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే, లేదు సార్ అంటే నా స్టైల్లో నువ్వు చెయ్యి అని ఇంకో పాట కంపోజింగ్ వాళ్ళ దగ్గర అప్పుడు ఆడియో క్యాసెట్లు ఉండేవండి, సీడీలు కాదు ఏం కదా, ఇంకోటి వినిపించారు, కోరి కోరి నేను కోరి కోరి ఏదో ఇదేంటి బాలీవుడ్ స్టైల్, బుద్ధి లేదు నా కొడక ఏదో అన్నాడు. లేదు మరి సరేగా అంటే నాకు మెలోడియస్గా కావాలి అని నేను అప్పటికప్పుడే అన్న ఇలా చేస్తాను బాగుంటుందా వినండి అని, కోరి కోరి తాననాని నాని నానా తాని నాని 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 తాననా కోరి కోరి, ఇదిరా పాట, ఇలా చేయాలి కావాల్సింది సరేనా, నేను రేపొద్దు వచ్చి చిల్లుక కే బొమ్మ అలా కాకుండా నేను ఇంకోటి వినిపిస్తాను, రేపు వచ్చి వినిపించాను. నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి చిల్లుక కే మమా తననా తననా తనన 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 తనన, ఇదిరా వెరీ గుడ్ వెరీ గుడ్, ఎంత ఎంకరేజ్ చేసి అన్నయ్య రాఘవేంద్ర చిరంజీవి గారికి ఎంత ఇష్టమో. నేను అనుకున్నా ఇది రికార్డింగ్ తర్వాత ఈ పాట ఉంటుంది అనుకోలేదండి నేను, ఎందుకంటే స్లో చరణాలు చూడండి, తననా నానా తననా నానా తననా నానా ఇంత స్లో ఆయన బ్రేక్ డాన్స్లు ఇలా ఇలా ఆడగితే అక్కడ ప్రజలు ఏంట్రా డ్యాన్స్ వేయలేదు అనుకుంటే ఆ ఫోటోగ్రాఫరు ఆ కొరియోగ్రాఫరు వాళ్ళు ఆయన చిరంజీవి గారు మూమెంట్స్తో అలా కుదిరాయి, పాటని అలా తీసుకెళ్ళిపోయారండి చిరంజీవి గారు. రాఘవేంద్రరావు గారు ఇంకా రాఘవేంద్రరావు పిక్చరైజేషన్ ఎలా ఉంటుంది, ఆ పాట బాగుంది నాకు కూడా నో డౌట్, ఇవాళకి ఆ పాట అంటే అందరూ ఒప్పుకుంటారు. శాస్త్రి గారు రాశారు, ఆయన మిత్రమా ఏం బాగా చేసావు మిత్రమా, రిపేరు, నన్ను రిపేర్ మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టేవారండి, రిపేర్ మెకానిక్ అల్లుళ్ళలాగా మెకానిక్ మ్యూజిక్ డైరెక్టర్ నేను. అయితే ఇప్పుడు బప్పీ లహరి గారు చేసిన ట్యూన్ని మీరు మార్చి మళ్ళీ మీరు చేశారు కదా, మీకు పేరేసారా? నేను వద్దన్నాను, ఎందుకలా? నేను పెద్ద పట్టించుకోలేదులేండి, అంతే. నాకు నా డ్రీమ్, నాకు కళ్ళు మూసుకుపోయినాయండి. 32 మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇక్కడ ఆర్డి బర్మన్ వచ్చినా నేనే వాయించాలి, లక్ష్మీకాంత్ ప్యారలాల్ వచ్చినా నేనే వాయించాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ నేను కొంచెం స్పెషలైజ్ చేసి రాఘవేంద్రరావు గారు ఎన్ని సినిమాలు చేసినా అలా రికార్డింగ్లకు వచ్చేవాడు, రే ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉంటున్నావు ఏంట్రా, దాసరి నారాయణరావు గారు అబ్బాయి ఏంటి ఇక్కడ కూడా నువ్వేనా అని అలా అడిగేవారు అనమాట. అందరి మీడియాలకి నేనే వాయించేవాడిని అనమాట. అలా అయితే దానికి మాత్రం పేరు వద్దని చెప్పారు మీరు? ఇంకా నేను అడగలేదు, వాళ్ళు వేసారో లేదో నాకు తెలియదు అన్నమాట. దీంట్లో గ్యాంగ్ లీడర్లో రాసినట్టున్నారు, నేను దాని గురించి పెద్ద ఆలోచించనే లేదు. ఈ మధ్య చెప్పుకున్నాను అనమాట, నన్ను శాస్త్రి గారు కూడా అడిగారు, మా సీతారామ శాస్త్రి గారు ఇంత మంచి పాట చేసి ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు సోషల్ మీడియాలన్నీ లేదు కదమ్మా, ఇప్పుడు ఇలా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇది బయటపడింది.
మాయాబజార్ గారి రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ అని ఎవరికీ తెలియదు. మ్మ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాతే అది బయటపడింది అనమాట. పాడుతా తీయగల బాలు చెప్పడం, నేను ఇప్పుడు ఈ మధ్య ధైర్యంగా చెప్పుకోవటం. అప్పుడు కూడా మా నాన్నగారి గురించి నా చెప్పానే, నాన్ కమిటబుల్ అని. నాన్నగారు బెడ్లో ఉన్నారండి, బాలు చెప్పి రే పెదవా మాయాబజార్కి మాష్ గారు అంటారా నాన్నగారు అంటారా మ్యూజిక్ 5 పాటలు నాకు సంగీతం గారు చెప్పారు ఇప్పుడే అన్నారు. అది అవగానే నాన్నగారు బెడ్లో ఉన్నారు. నేను పరిగెత్తుకొని ఇంట్లో పడికొచ్చి, నాన్నగారు ఏంటి మాయాబజార్ మీరంట కదా మ్యూజిక్ డైరెక్టర్, మాకు చెప్పలేదా? అమ్మ నీకు తెలుసు అంటే, లేదురా నాకు చెప్పలేదురా, చెప్పండి నాన్నగారు అంటే, ఆహా నేనా అంటున్నారు. అయ్యో, అంత అంత లైట్ తీసేసుకున్నారు దాన్ని. నీకోసమనే తానని నానా ఎలాంటి పాటలు చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో ఇదైతే ఇప్పుడు నేను నిజంగా నాకు ఎంత సిగ్గుగా ఉందో, తెలుగు క్షేమం నేను చేశాను, కోరి కోరి నేను చేశాను నేను చెప్పుకుంటున్నాను. మా నాన్నగారు అయితే చెప్పుకోరు. అక్కడ మాత్రం నేను రాజేశ్వర గారు కొడుకుని కాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన చెప్పుకోరు, నేను చెప్పుకున్నాను. మరి చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుందండి? ఇంకా ఎంతకాలం చెప్పకుండా ఉంటాం? అవును కదా. ఇప్పుడు మీరే అడిగారు కదా పేరు వేసారా అని. అంత టైం లేదు. చిరంజీవి గారి పాట అది అంతే, రాఘవేంద్రరావు గారి పాట. కాకపోతే దాని వెనకాల మీరున్నారు, అంతే. మీ నేను రిపేర్ ఆలోచన చేశాను. పుట్టింది. నేను రిపేర్ చేస్తాను. అయితే మీరు ఎంత రిపేర్ మ్యూజిక్ మాస్టర్ ఇలా అనుకున్నప్పటికి కూడా చాలా వరకు ఘోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక పేరు కూడా ఉంది. ఎందుకలా? గోస్ట్ అంటే అది తప్పు అవుతుందమ్మా. నేను ఐ వాజ్ ప్లేయింగ్ బేస్ గిటార్ను. ఐ యూస్ టు సిట్ ఇన్ నా ఇన్స్ట్రుమెంట్ వచ్చి ఇప్పుడు వచ్చి స్టూడియోలు ఎస్టీడీ బూత్ లాగా అయిపోయినాయి. ఎస్టీడీ బూత్ లాగా స్టూడియోస్ అని ఒక రూమ్ ఉంటుంది. అక్కడే ఫస్ట్ ఒక కీబోర్డ్ పెట్టి వాయింపించేసి అంతా చేస్తారు. తర్వాత అక్కడే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఫ్లూట్ రప్పించడం, సితార్ రప్పించడం, పాడేవాళ్ళు రావటం అంతా ఒక రూమ్లోనే. ఒక్కొక్కసారి మల్టీ ట్రాక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి అది రెహమాన్ గారు ఇక్కడ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. మొదట్లో లేదు అది. ఆయన అబ్రాడ్ వెళ్ళినప్పుడు చూసి ఆయన చేశారు. అప్పుడు వచ్చి పెద్ద షూటింగ్ ఫ్లోర్స్ ఉంటాయి చూడండి, అంత పెద్దది ఉంటుంది అనమాట స్టూడియో. ఒక 30 మంది వైలన్స్, సితారు, వీణ, ఒక 50 మంది 60 మంది. ప్రేమాభిషేకం అవన్నీ చేసినప్పుడు 60 మంది ఆర్కెస్ట్రా, 60 మంది. ఇప్పుడు ఎలా కూర్చుంటున్నారు? ఇప్పుడు ఒకరికొకరు మొహాలు కూడా చూసుకోవట్లేదు. ఒక ప్లేయర్ మిక్సింగ్ అంతే, అన్ని మిక్సింగ్సే. వాడు వస్తాడు, వాడు వాయించి వెళ్ళిపోతాడు. ఇంకొతను వస్తాడు, చిత్ర గారు వస్తారు, చిత్ర పాడి వెళ్ళిపోతారు. బట్ నాకు లక్కీగా చిత్ర గారు, బాలు గారు ప్రతి పాట ఇద్దరు కలిసి పాడారు ఒకేసారి. ఎస్, లైవ్ రికార్డింగ్స్. అప్పుడు నేను చేసే 2000 ఇది వరకు నాకు అన్ని లైవ్ ఉండేది అనమాట. మెల్లగా తర్వాత మారిపోయింది టెక్నాలజీ. రోజా కూడా అతను లైవ్ చేశాడు, రీ రికార్డింగ్స్ అంతా. అక్కడ తర్వాత నుంచి తగ్గిపోయింది. రెహమాను ఆయన మల్టీ సిస్టమ్ చేయడం జరిగిందన్నమాట. సో ఒక్కొక్క టెక్నాలజీ అంతా మారుతూ వచ్చింది. ఆ తర్వాత తరాలు మారాయి. ఇవన్నీ కూడా నాన్నగారు మీరు చెప్పినట్టుగా ఒక ఫ్యూజన్, ఒక రష్యన్దో ఇంకోటో ఏదో తీసుకొని దాని ఎసెన్స్తో పాటలు రాసినట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి మ్యూజిక్, జాజ్, ర్యాప్ కావచ్చు, పాప్ కావచ్చు, ఫోక్, ఇలాంటి మిక్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ట్రెండ్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ట్రెండ్ మారింది కదమ్మా. ఇప్పుడు ఒకప్పుడు డ్రెస్సులు మారిపోయినాయి, ఇప్పుడు అంతే కదా. డ్రెస్ స్టైల్ మారిపోయింది, హెయిర్ స్టైల్స్ మారిపోతుంది. ఇంకా అలాగా ట్రెండ్ అనొచ్చు. ట్రెండ్ మారుతూ ఉంది. బట్ ట్రెండ్ మారినా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో పాటలో అప్పటికే ట్రెండ్ మారింది. ఉన్నా కూడా ఒక హీరోయిన్తో పాడేటప్పుడు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, ఆ పాటను అయినా పవన్ కళ్యాణ్ గారే చెప్పి ఆ పాటను చేయించాను. మనీష్ శర్మ సంస్కారం చూడండి, వాడు మా తమ్ముళ్ళలాగా వాడు మా ఇంటికి వచ్చి నన్ను అన్నయ్య నేను ఇలాగా నా దగ్గర లాస్ట్ సినిమా వరకు నా దగ్గర వాయించేవాడు మణి. వెరీ గుడ్ మ్యూజిషియన్. అతను మా దగ్గర పర్మిషన్ తీసుకొని నన్ను అడిగితే, రే నువ్వు నాకు చనువురా, నన్ను ఒక్కడే కాదు మేము 5 మంది బ్రదర్స్, కనీసం మా పెద్ద నేను కోటిని ఇంకా వాళ్ళని వాళ్ళని అడుగును. వాళ్ళు అడిగితే దానికే ఉంది, చేసుకోరా భలేవాడివి అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వాడు అడిగి చేశారు. అది ఏఎం రాజా గారు పాడారు. అది నా దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు మురళి అని ఒక అబ్బాయి. ఫుల్ నేమ్ ఏదో ఉంది, మురళి అంటాం మేము.
అతనితో పాడించారు. ఖుషీ మురళిని మార్చుకున్నాడు పేరు. అది హిట్ అవ్వగానే ఆ పాట ఖుషి మురళిని పెట్టుకున్నాడు. ఆ అబ్బాయితో పాడించారు అనమాట, పెద్ద హిట్. అలాగా మీరు అడిగింది ట్రెండ్ది కరెక్ట్ అండి. కొన్నాళ్ళు ర్యాప్ వెళ్తా ఉన్నింది, వెళ్ళినా కూడా కొంచెం మెలడీ ఉంటుందండి. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. దేవిశ్రీ ప్రసాద్ వీడు తమనేం తక్కువైనవాడు కాదు. వాడిని ఎలా అంటే మాకు కావాల్సిన వాడు కాబట్టి చనువు తీసుకొని చెప్తాను. దేవితో కూడా నేను చనువుగా మాట్లాడతాను. చనువే నాకు వాడంటే. తమ్మని ఎలాగంటే కిల్లాడి మ్యూజిక్ డైరెక్టర్, కిల్లాడి వాడు హైలీ టాలెంటెడ్ వాడు కూడా. మణి గారి దగ్గర, నా దగ్గర మనీష్ శర్మ వాళ్ళంతా కోటి దగ్గర, నా దగ్గర కీరవాణి గారి దగ్గర చాలా బాగా తయారయ్యాడు. తర్వాత మమ్మల్ని ఎవరిని ఇమిటేట్ చేయాలి, ఆయనకని ఆయన స్టైల్లో ఆయన వెళ్ళాడు. ఎలాంటి పాటలు చేశాడు మనీష్ శర్మ. అతని దగ్గర ఇతను చేరాడు. చాలా సంవత్సరాలు ఇతను అక్కడ బాగా తయారయ్యి ఇప్పుడు ఏ టైప్ పాట కావాలంటే ఆ టైప్ పాట చేస్తున్నాడు. తెలుగు వాళ్ళకి గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు తమిళ్లో కూడా వారస్ అని ఒక సినిమా ఇతను విజయ్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు, పెద్ద హిట్. పుష్ప అతను దేవిశ్రీ ప్రసాద్ అంట. మనం ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అండి, మాతో ఇంటర్వ్యూ మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అప్పుడైతే పాటలు అలా ఉండేవి, ఇప్పుడు ఎంత వాద్యం ఏదైపోయింది, మాటలు వినబడట్లేదు. ప్రతి వాళ్ళు అదే అడుగుతారు. మాటలు వినబట్టడం కాదు, రాయించుకోవటం అలా రాయించుకుంటున్నారు మా హీరోలు. అది కూడా హీరోలు అప్పుడు ఓకే చేయాలి. సాంగ్ స్క్రిప్ట్ కూడా హీరోలు ఓకే చేయాలి. ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి, తర్వాత రామ్ భట్, ఇతను అబ్బాయి పేరేంటంటే భాస్కర్ భట్ల, ఇంకా చాలామంది, అనంత్ శ్రీరామ్, ఎలాంటి పాటలు రాసే లెవెల్ అంటే వాళ్ళు. మన వేటూరు గారి తర్వాత ఈయన సీతారాం శాస్త్రి, తర్వాత జొన్నవిత్తుల అలా ఆ స్టాండర్డ్ వాళ్ళు వీళ్ళందరూ. ట్రెండ్ మారిపోతే వాళ్ళ తెలివితేటలు ఈ ట్రెండ్ కూడా రాస్తున్నారు పాటలు. సో ట్రెండ్ మారింది కాబట్టి వాళ్ళు ట్రెండ్కి మారి వాళ్ళు పనిచేస్తున్నారు. నిజంగా వాళ్ళు ఈ టైప్ పాటలు రాసేవాళ్ళు కాదు, దీనికంటే హై లెవెల్ రాసేది. పాట పల్లవి రాసిన తర్వాత దే హ్యావ్ టు షో హీరో గారు వినాలి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ లిరికల్లో వీటిలో డమ్మీ. కొంతమంది అయితే బాంబేలో అంటప్పుడు సింగర్ కూడా ఒక నలుగురితో పాడించి తీసుకురండి, అది తర్వాత విని నేను చెప్తాను. ట్రాక్ విన్న తర్వాత ఎస్, ఆ కర్మ ఇంకా తెలుగులో పట్టలేదండి. అది కొంచెం పాటలు రాయించడం మాత్రం కొన్నాళ్ళు జరిగింది. 2-3 రైటర్స్తో రాయించి, నేను చేసిన మ్యూజిక్ సినిమాల్లోనే చిరంజీవి గారి సినిమాల్లో కూడా ఒక 2-3 రాయించి అందులో ఏది బాగుందో తీసుకునేవారు. లక్కీగా భువనచంద్ర గొప్పగా చెప్పుకోవచ్చు, నేను గొప్పగా చెప్పుకుంటాను. భువనచంద్ర గారిని బాపినాయుడు గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఫస్ట్ సాంగ్ నేనే ఛాన్స్ ఇచ్చాను ఆయన. ఆయన కూడా 4 రైటర్, 4 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. 4 రైటర్లు కూర్చోబెట్టి రాశారు అందులో. నేను భువనచంద్ర గారు అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాను. అప్పుడు వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నమస్కారం సార్, ఇలాంటి అయ్యో బల్ల చెప్పండి సార్. ఆ మీసాలు పెట్టుకొని మిలిటరీ ఆఫీసర్ లాగే ఉండేవాడు. చూడ్డానికి అలా ఉంటాడు, పిల్లి. భార్య దగ్గర పిల్లి, మా దగ్గర పిల్లి. అంత స్వీట్, పిల్లి అంటే ఏంటి అంత స్వీట్ అనమాట. మిలిటరీ ఆఫీసర్ లాగా ఉన్నాడు. ఎంత వెరీ సాఫ్ట్ స్పోకెన్, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ ఆయన. సార్ నేను పలానా ఊరి నుంచి వచ్చాను సార్, లీవ్లో వచ్చాను సార్, IAF నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి. ఈ పిక్చర్లో నా పాట ఓకే ఛాన్స్ దొరికితే నేను లాంగ్ లీవో లేకపోతే VRS తీసుకొని వచ్చేస్తాను సార్. నేను అన్నాను, సార్ చూస్తాను సార్, ఇంకో 3 రూముల్లో ఉన్నాయి, ఇవన్నీ పెట్టి చూసి నేను ఒక డెసిషన్ తీసుకుంటాను అని చూస్తే నేనే కరెక్ట్ అవ్వాలి. బాగుంటే బాగుంటుంది, లేకపోతే లేదు. చూస్తే ఇది నిజంగానే బాగానే ఉంది. ఏది నాకు పెళ్ళాం కావాలి అని సినిమా అండి, విజయ బాపినాయుడు గారిని, ఈయన రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, ఇంకెవరు ఆ సినిమాకి అనమాట. ఈయన రాశాడు, నాకు పెళ్ళం కావాలి తన్నన్న ఏదో ఆయన రాశారు అనమాట. నేను అప్పుడు, సార్ మనకి సినిమా పేరు కూడా వచ్చింది,
ఇది క్యాచీగా ఉంది, ఇది బాగుంది అనగానే ఓకే చేసేసారు. అప్పుడు ఆయన వచ్చి చెప్పారు. ఆయన అతను కూడా ఎన్నో స్పీడ్ పాటలు రాశాడు. టప్పు టప్పు టపోరి, కన్యాకుమారి ఇట్లాంటివి రాశాడు. లక్స్ పాప రాశాడు. సేహాని కన్న మిన్న తననాని నానన. సో దీర్ ఆల్ వెరీ టాలెంటెడ్ అండి మనోళ్ళు. ఏదైనా వెర్సిటైల్, ఏదైనా రాయగలరు. ఇప్పుడు ఇలా రాయించుకుంటున్నారు. అదేలాగా తమంతో వీడితో దేవితో ఇలాంటి పాటలు చేయమంటే వాళ్ళు చేస్తున్నారు. అదర్వైజ్ దే కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ సాంగ్స్. సో ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరంటే మీకు ఇష్టం? యా, అందరూ బాగా చేస్తున్నారమ్మా. అందులో స్పెషల్ దేవిశ్రీ ప్రసాద్, సత్యమూర్తి గారు అబ్బాయి, మా శిష్యుడు అక్కడ ఉన్నాడు యు శ్రీనివాస్ అని, ఆయన శిష్యుడు. ఆయన వాళ్ళ గురువు అదే పడతా అంటారు, రే నీ గురువు నా శిష్యుడు రా అనేవాడిని. మన దేవిని చాలా మర్యాదస్తుడు, అణుకువ. పాటలు కూడా ఎవరెవరికి తగినట్టు వాళ్ళకి ఏ టైప్ పాట కావాలనుకుంటే అలా పాటలు చేస్తున్నాడు. ఈ మధ్య ఆ అంట అంటానా అది ఎంత హిట్, అన్ని హిందీలో హిట్, తమిళ్లో హిట్. ఒక పాట ఒక లాంగ్వేజ్లోనే హిట్ అవ్వచ్చు, బట్ ఆ సినిమా పాటలు అన్ని లాంగ్వేజ్లో హిట్. తమన్ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. అసలు సినిమాని అట్లనే ఎత్తుకెళ్తున్నాడు అనమాట ఆయన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగుంటుంది. నేను వీలైనంత వరకు తమన్ సినిమాలు మిస్ అవునండి. అంటే రీ రికార్డింగ్. ఇప్పుడు నాకు నియర్లీ 70 ఇయర్స్. నాకు సినిమా ఇండస్ట్రీ 53 ఇయర్స్గా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఇప్పటికీ అందరి పాటలు వింటాను, కొత్త వాళ్ళ సినిమా పాటలన్నీ వింటూ ఉంటాను. గోపి సుందర్ ఆయన ఇంకేం కావాలి, అది ఎంత వెరీ ఓల్డ్ టైప్ సాంగ్ని ఎంత దాన్ని మోడర్నైజ్ చేసి రీమిక్స్ చేసి అయినా చాలా బాగా చేస్తున్నారు అబ్బాయి చేసిన పాటలు. అలాగా తమన్లో స్పెషాలిటీ రీ రికార్డింగ్. అది మణి దగ్గర తయారయ్యాడు వాడు. చెప్పాలి, నాకు వచ్చి ఏది నేను దాచనండి. నా గురించి నాకు గొప్పలు చెప్పుకోవటం కాదు. నా ఇంటర్వ్యూ అయితే నా గురించో. మణి దగ్గర మణి నా దగ్గర కోటి గారి దగ్గర తయారయ్యాడు. కోటి దగ్గర కూడా వాయించేవాడు, నా దగ్గర ఎక్కువ వాయించేవాడు. తర్వాత నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. నేను నాకు ఎందుకంటే మ్యూజిక్ డైరెక్షన్ కంటే నాకు ఈ మ్యూజిషియన్గానే నెక్స్ట్ మాకు ఈయన ఉన్నాడే నా మొగుడు, నా బాలసుబ్రహ్మణ్యం. ఆయన వదలడు నన్ను, రే అంటాడు కనబడకపోతే. ఆయన వల్ల సినిమా ఇండస్ట్రీలో కొంచెం కాపీ కొట్టడం ఇట్లాంటి సాంగ్స్ వినిపించి చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను మెల్లంగా జారుకున్నానమ్మా. దూరం అయ్యారు కొంచెం. నేనుగా దూరం అయ్యాను, కానీ నన్ను ఎవ్వరు దూరం పెట్టలే. నన్ను ఎవరిని మ్యూజిక్ ఫిక్స్ చేస్తే అయ్యో ఆయన వద్దు అని ఎవ్వరు అనలేదు. అందుకని ఆయన వెళ్ళి బతిమాలని కూడా అనలేదు. తర్వాత ఎంతోమంది వచ్చేసారు అలా ఇలాగనమాట. మా కోటి వాళ్ళు సిల్క్ స్మిత సినిమాలు, సో సుబ్బరాజు గారు సినిమాలు, చిన్న సినిమాలు చేసినప్పుడు నేను పెద్ద సినిమాలు చేసేవాడిని. తర్వాత ఎముడుకు మొగుడు తర్వాత వాళ్ళిద్దరు రాజకోటి, వాళ్ళొక వెలుగు పిలిచారు, తెలుసు కదా రాజకోటి. వాళ్ళొక వెలుగు. ఇళయరాజాకి ఈక్వల్గా ఇక్కడ ఉన్నారనమాట. 90% ఇళయరాజాకి వచ్చేసారు రాజకోటి. అలా ఉన్నప్పుడు అప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండేదమ్మా. పెద్ద హీరోలు యాక్ట్ చేస్తే పెద్ద సినిమా. నావన్నీ చంద్రమోహన్ గారు, మన ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళది వచ్చేసి చిన్న సినిమా, లో బడ్జెట్ సినిమా. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, అది కొంచెం ఎక్కువ బడ్జెట్ సినిమాలు, ఇది లో బడ్జెట్ సినిమాలు. అందువల్ల మాకు కొంచెం అలా దూరం ఉండడం. తర్వాత టీవీ సీరియల్స్లోకి కంప్లీట్గా అందులో ప్రవేశం. అందులో దిగి దేవుడి దయవల్ల మోనార్క్ అయ్యాను అనమాట. అది ఇవాళ ఎక్కువ సినిమాలు చేయకపోయినా కూడా మీరు ఒక వాసురావు అనే మనిషిని వెతుక్కొని ఇంటర్వ్యూకి వచ్చారంటే అది నా గొప్పదనంగానే నేను ఫీల్ అవుతున్నాను. అంతే కదమ్మా. అవును. టీవీ సీరియల్స్లో ఎస్పెషల్లీ ఈటీవీ, జెమినీ ఈటీవీలో ఎక్కువ నేను చేసేవాడిని. అంతరంగాలు అని, అన్వేషణ అన్నీ చాలా చాలా నేనే చేసినవన్నీ బాగుండేది అనమాట. అయితే వాసురావు గారు కోటి గారు కలిసి ఎందుకు చేయలేదు?
చేయాలనిపించలేదా? ఇప్పుడు రాజ్ కోటి లాగా అలా ఒక కాంబినేషన్ సెట్ చేసుకొని చేస్తే అదే బాగుంటుంది. వాళ్ళు వాసురావు కంటే ముందే రాజకోటి కలిశారండి. యాక్చువల్గా రాజుకే సినిమాలు వచ్చినాయి. ఆయన సుబ్బరాజు గారు అని ఒక సినిమా, కోటి కూడా బిజీగా చక్రవర్తి గారికి రైట్ హ్యాండ్ అనమాట. ఇప్పుడు ప్రేమాభిషేకం పాటలు అన్ని సినిమా చక్రవర్తి గారి హిట్ సాంగ్స్ మొత్తం కోటి అసిస్టెంట్గా ఉండేవాడు. అక్కడ గిటార్ వాయించేవాడు. అలా ఉన్నప్పుడు అతనికి ఛాన్స్ వచ్చింది. సోమరాజు అతని పేరు, టీవీ రాజు గారు కొడుకు పేరు సోమరాజు, టీవీ సోమరాజు. తర్వాత రాజు అతనికి ఛాన్స్ వస్తే, లేదు నేను ఒక్కడిని కాదు కోటిని పక్కన పెట్టుకుంటాను, మీరు శంకర్ జయకిషన్ లాగా, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లాగా, శంకర్ గణేష్ లాగా డ్యూయల్ మ్యూజిక్ తెలుగులో లేరు, మేము ఇద్దరం చేస్తామని వాళ్ళు ఆల్రెడీ మ్యూజిక్ అయిపోయారమ్మా. అప్పుడు ఇంకా విడిపోలేదు, తర్వాత విడిపోయారు ఏదో చిన్న కారణాల వల్ల విడిపోలేదు. కానీ అప్పుడు నన్ను 86లో ఈయన విజయబాబురెడ్డి గారు, లోక్ సింగ్, అరవింద్ గారు వీళ్ళందరూ వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఇలాగ వచ్చానమాట. అప్పుడు నేను కోటి నాకు ఎందుకు ఆల్రెడీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మనం ఎందుకు అనేసి నేను ఇంటర్వ్యూ అవ్వాలి. చాలామంది అడిగారు, మా బాలు గారు కూడా అడిగారు, ఎరా రాజుకో మీ తమ్ముడు నువ్వు చేయొచ్చు కదరా, సాలూరి బ్రదర్స్, అలా సాలూరి బ్రదర్స్ ఆయన పేరు పెట్టారు బాలు గారు. సాలూరి బ్రదర్స్ అని మీరు చేసి ఉండొచ్చు కదా, చేయొచ్చు కదరా అంటే, వద్దులేరా ఆయన కోటి ఇది వేరే టైప్ మ్యూజిక్, నాది వేరే స్టైల్, ఆయన అది వేరే స్టైలు, నాది నాన్నగారి స్టైలు ఎక్కువ, సత్యం గారి స్టైల్ కూడా నాకు ఎక్కువ ఉండేది. మెలోడీస్ కొంచెం మెలోడీస్కి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. అలాగా మీ ఇద్దరం కలవలేదు. అప్పుడు కోటి కూడా ఆయన అంటూ ఉంటాడు ఎప్పుడైనా, మా అన్నయ్య మెలడీ చేయాలంటే మా అన్నయ్య, స్పీడ్ సాంగ్లు చేయాలంటే నేను అని అతని ఇంటర్వ్యూస్లో అతను చెప్తూ ఉంటాడు, నేను అదే చెప్తుంటాను. సాలూరి వాసురావు గారు గిటారిస్ట్గా, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా, దాంతో పాటుగా సీరియల్స్కి చేసి ఇవన్నీ చేసిన తర్వాత అన్నమయ్య ప్రాజెక్ట్, అన్నమాచార్య కీర్తనలు, అంత అదృష్టం, ఆ అవకాశం ఎలా వచ్చింది? వెంకటేశ్వర స్వామి దయ. మొత్తం 360 ఎన్నో చేశానమ్మా. చాలా రికార్డ్ అంటే పెద్దవాళ్ళు చేసుంటారు. బాలకృష్ణ ప్రసాద్ గారు ఎన్ని చేశారో తెలీదు, ఆయన తర్వాత నేనే అనుకుంటా. ఆయన ఎన్ని చేశారో నాకు తెలియదు, నేనే ఆయనకంటే ఎక్కువ చేశానో నాకంటే ఆయన ఎక్కువ చేశారో తెలీదు. రాఘవేంద్రరావు గారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అందులోనే కొన్ని వందలు చేశాను. టీటీడీ వాళ్ళు కూడా నాతో ఒక 200 వరకు వాళ్ళు చేయించారు, ఇంకా బయట వాళ్ళు చేయించారు. అంతా కలిపి వెంకటేశ్వర స్వామి అన్నమయ్య సంకీర్తనలకు కూడా చేయటం, టీటీడీలో మనకని ఒక స్థానం ఏర్పరచుకోవటం, అది రాజేశ్వరరావు గారు రక్తం, రాజేశ్వరరావు గారు ఆశీర్వాదం. అంతే. టీవీ ఛానల్ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, అన్నమయ్య సంకీర్తనలు అంటారు, అన్నమయ్య కీర్తనలు అంటారు, అన్నమయ్య సంకీర్తన అనాలి, అదొకటి కరెక్షను. తర్వాత అప్పుడు మంచివన్నీ లిరికల్గా ఉన్నవి. అదివో అల్లదివో శ్రీహరివాసము, తది కోట్ల తానని తన నానన నాదివో తదివో శ్రీహరివాసము, ఇదొక అన్నమయ్య కీర్తన. కట్టెదురా వైకుంఠము తానా తానన తాననానని నని నన తాననననా తాననననా. అదేలాగా అన్నమయ్య సినిమాలో కూడా కొన్ని కీర్తనలు ఒరిజినల్ కూడా వాడారు. మనకి కీరవాణి గారే చెప్తూ ఉంటారు. ఆనంద భట్టాచార్య అని ఆయన కొన్ని చేసిన కట్టెదురా వైకుంఠం ఆయన చేశారు. ఇవి మల్లిక్ గారు అని, మా చెల్లెలు శోభారాజు గారు, ఆవిడ మహాతల్లి, అన్నమయ్యపురం ఆవిడదే. చంద్రబాబు నాయుడు గారు ఆవిడికి 4.5 acres ల్యాండ్ ఇచ్చేసి ఎంత చక్కగా చేస్తుంది ఆవిడ. మా ఇంట్లోనే పెరిగింది. వాళ్ళ ఫాదర్ టెంపుల్ ఆఫీసరు, టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ ఆఫీసర్ రాజుగారు. ఆయన కూతురు పొద్దున్నొచ్చి మా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు నాన్నగారి దగ్గర పాడుతూ ఉండేదన్నమాట. పాడుతూ ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగా ఆవిడ. మా అదృష్టం
మాకు ఆవిడ చెల్లులుగా ఆవిడ దొరకటం మా అదృష్టంగా అన్నమయ్య భావనావాహిని అంటూ. భావనవాహిని ఆవిడ చాలా సంకీర్తనలు చేశారు. అవును. ఇప్పుడు చాలా వరకు మంచివన్నీ అయిపోయినాయి మా లిరికల్గా. సో వాళ్ళు చెప్పడం 32,000 సంకీర్తనలు రాశారు ఉమ్. అన్నమయ్య స్వామి. అందులో ఇప్పుడు కొన్ని 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 మాత్రమే మిగిలాయి. 12,000 ఎన్నో మిగిలినాయి అంట. అవి ఫినిష్ చేసేవాళ్ళు అంటున్నారు, కానీ అందులో అవి మళ్ళీ అప్పుడు పాడుకునేటట్టుగా ఇప్పుడు మేము నేను 360 వరకు చేశానమ్మా. 360లో ఒక 30 కూడా నేను చెప్పుకునేటానికి నాకు లేవు అనమాట. ఏంటంటే లిరికల్గా అది చాలా బాగా ఉన్నాయి అన్నమాట అవి. ఇప్పుడు నేను ఒకటి ఒంటిమెట్ట రఘురాముడు మీద ఒక సంకీర్తన ఒకటి చేశాను. ఇందులోనే కానవద్దా తననాని నానని, మీరు విన్నారా? వినలేదు. అది విన్నారా? విన్నారు. అదే అన్నమాట డిఫరెన్స్. కాకపోతే దానికి అంత ప్రాచుర్యం తీసుకురావాలి కదా. అప్పుడు ఇంకా ఎక్విప్మెంట్స్ లేవు, మీడియాలు లేవు, ఏమి లేవు. అంత పాపులర్ ఆ పాటలు. కొండ మీద ఎక్కుతూ ఉంటే నమో వెంకటేశ నమో తిరుమలేశ ఇట నాన్నగారిది. 7 కొండల శ్రీనివాస 3 మూర్తుల తిరుమలేశ తెరతీయర తిరుమల దేవరా. ఇలాగా అలాంటి సంకీర్తనలన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు మాకు ఇస్తున్నవి కొంచెం లిరికల్గా కొంచెం ఇంకా అలాంటి మంచి ఇప్పుడు మా అక్కడ పెట్టారు డిపార్ట్మెంట్, విభూషణ్ శర్మ గారు వాళ్ళే వీళ్ళని పెట్టి మంచి లిరికల్గా ఉన్నవే చేద్దాం అని ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. సో ఈసారి చేస్తున్న పాటలు సంకీర్తనలు డెఫినెట్గా బాగా పాపులర్ అవుతాయి అన్న నమ్మకం నాకు ఉందండి. చాలా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రచారం కల్పించాలి, పెద్ద ఎత్తున ప్రతి దేవాలయాల్లో ఉండేలా చేయగలిగితే మీరు చేస్తున్నటువంటి ఈ కృషి, వాళ్ళు చేస్తున్నటువంటి ఒక సంకల్పం అది నెరవేరుతుంది. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర ఒక పాట, ఆయన మన్ కీ బాత్లో మీ పాట గురించి చర్చించడం ఏం జరిగింది? అది ఫోటో చూసి అడుగుతున్నారా? అదొక భాగ్యమ్మా. గొప్పదనం శ్రీ కీర్తిశేషులు రామోజీరావు గారికి వెళ్తున్నాం. అది ఒక సంవత్సరం, ఒక 4-5 ఏళ్ల క్రితము, కరెక్ట్గా కరోనా రాకముందు October 2nd గాంధీ జయంతి. ఈయన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఏం చేశారంటే, గాంధీ గారికి చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది. వైష్ణవ జనతో తేనే కహియే జయ తననని నా. ఆ పాట అంటే చాలా ఇష్టం. మోడీ గారికి ఆ పాట అంటే చాలా ఇష్టం. నేను ఈ పాటని చేసి ఆ రోజు నేను ప్రజెంట్ చేయాలి మొత్తం ప్రపంచానికి. నేను ఇది రిలీజ్ చేస్తాను, అది ఆ పాట నేను మోగిస్తాను. ఎందుకంటే అహ్మదాబాద్లో ఆశ్రమం ఉంది. అవును, సబర్మతి కరెక్ట్, పేరు నాకు గుర్తురాలి. సబర్మతి ఆశ్రమంలో ఇది ప్లే చేస్తాను. ఇదని నేను ఇది ఎవరిని మ్యూజిక్ పెడదాం అంటే నార్త్ వాళ్ళు చాలా ఫెనటిక్స్. ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళే సింగర్స్ కూడా వాళ్ళు ఒప్పుకోరు. బాలుగారు పాడగలిగారు, కానీ వాళ్ళు అక్కడ లతా మంగేష్కర్ గారు ఉన్నప్పుడు, కిషోర్ కుమార్ ఉన్నప్పుడు ఇంకో స్టేట్ నుంచి సింగర్స్ వెళ్ళలేరు. ఇప్పుడు మనం వాళ్ళందరినీ పిలుచుకొస్తున్నాం. అది మన మంచితనం. వాళ్ళలో టాలెంట్ ఉంది, అంతే కదమ్మా. సుశీల్ గారితో ఎన్ని పాటించారు మీరు? శ్రేయా ఘోషల్తో ఎన్ని పాటించారు మీరు కదా మనం. శ్రేయా ఘోషల్ గారు గ్రేట్ సింగర్. ఆమెని మనం గుర్తించి తీసుకొచ్చి మా కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళందరూ పాటిస్తున్నారు. మన సుశీల్ గారిని, జానకి గారిని, వాణిజ్యరామని ఉన్నామని తరివేరు, కానీ ఆవిడతో ఎన్ని పాటించారు? వాళ్ళ ముగ్గురితో ఏం పాటించలేదు. వాణిజ్యరాం తట్టుకోలేక పారిపోయి వచ్చేసారు ఇక్కడికి. షీఈ్ ఎ తమిళ్ బ్రాహ్మణ్ ఆవిడ, వాణి జయరామన్. బాంబేలో వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎంఎస్ విశ్వనాథన్ గారిని, రాజేశ్వరరావు గారిని వీళ్ళందరినీ కలిసి వాళ్ళ దగ్గర ఛాన్స్ ఇక్కడ సెటిల్ అయ్యారనమాట. మోడీ గారు ఏం చేశారంటే, ఇది ఎవరు బాగా చేస్తే వాళ్ళది మనం పెడదాం. ఒక్కొక్క స్టేట్లో అక్కడ బాంబేలో కొందరు మందిని అడిగారు.
బెంగాల్లో కలకట్టాలో కొందరిని అడిగారు, కర్ణాటకలో కొన్ని అడిగారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్, నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్న, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఒకటే నాకు. తెలుగు నా తెలుగు దృష్టిలో మన తెలుగు వాళ్ళం మనకెంత దరిద్రం, తెలంగాణ ఆంధ్ర అని మనం ఎందుకు విభజించుకోవటం, వాళ్ళు విభజించారు, మనం మాట్లాడేది తెలుగే. ఆయన్ని అడిగితే అక్కడ నేను ఆస్థాన విద్వాంసుడిని, అక్కడ కోనేరు బాపినేడు గారు ఆయన CEO అనమాట. బాపినేడు ఇటు రావయ్యా, మోడీ గారు అక్కడి నుంచి లెటర్ వచ్చింది మనకి, వైష్ణవ జనతో ఈ పాటని మీరు చాలా పాపులర్ తెలుగు రాష్ట్రాల్లో మీరు పాపులర్ టీవీ మీది, మీ దగ్గర ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే మీకు ఇలా ఉంటే మీరు చేసి పంపించండి అని అక్కడి నుంచి లెటర్ వచ్చింది డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని. ఆయన బాపినేడు గారు చూసి ఇలాగా ఆయన ఒక 2-3 పేరు, ఎందుకయ్యా వాసురావు ఉన్నాడు కదా, మన వాసురావు గారు ఉన్నారు కదా, రాజేశ్వరరావు గారు అబ్బాయి, ఆయన పెట్టి చేయవయ్యా అని బాపినేడు గారికి చెప్పగానే బాపినేడు గారు అదే నేను చెప్పకూడదు కదా సార్, మీరు చెప్తే బాగుంటుందని నేను చెప్పలేదు అని నాకు ఫోన్ చేశారనమాట. మీరు కొంచెం రావాలి హైదరాబాద్ కంటే వెంటనే వాళ్ళన్నీ అరేంజ్ చేశారు, వెళ్ళారు. ఆయన ఒకే మాట అన్నారు, బాపినేడు గారు అయితే సరే చైర్మన్ గారు కానీ, ఈ పాట మేము ఖర్చు పెడుతున్నాం, మేము చేస్తున్నాం, మీరు మోడీ గారి దగ్గర మీరు పేరు తెచ్చుకోండి, అలాగా మీరు చేసుకోండి అని అసలు ఇంటర్ఫియర్ అవ్వలేదు. నాకు అప్పు చెప్పేశారు. అప్పుడు అక్కడ మూర్తి గారు అని ఉంటారు, ఆయన ఫోన్ చేయటం, అప్డేట్స్ తీసుకోవటం. 1 వీక్లో నేను చేసి 12 మంది సింగర్స్తో పాడించాను. అది ఉంది, యూట్యూబ్లో ఉందండి, వాసురావు వైష్ణవ్ జనతో అని అంటే కొరత వస్తుంది అనమాట. అన్ని ప్రతి స్టేట్లో ఉండే వాళ్ళ దాంట్లో వాడిచ్చి ఆయన దగ్గర పంపించగానే అందరిది విని మనం చేసింది ఫైనల్ చేశారు. పెద్ద ఆయన భగవంతుడి ఆశీర్వాదం, మా అమ్మ నాన్నగారి ఆశీర్వాదం, నాది ఓకే అయిందనమాట. అప్పుడు ఆ పాట వినేసి ఆ పాట చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని అందరిని పిలవండి, నేను టీ పార్టీ ఇవ్వాలి అని మోడీ గారు పర్సనల్గా మమ్మల్ని పిలిచి ఈటీవీ వాళ్ళని, బాపినేడు గారిని, తర్వాత అక్కడ పాడిన వాళ్ళందరినీ పిలిచి అక్కడి నుంచి వచ్చినప్పుడు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, తర్వాత అమీర్ ఖాన్, వీళ్ళందరూ కూడా వచ్చారు, హీరోయిన్లు, బాలీవుడ్ స్టార్స్ వచ్చారు. వాళ్ళందరూ ముందు కూడా ఆయన మన గురించి గొప్పగా చెప్పి, ఆయనే చేయిపెట్టి, ఆయన ఎవరైనా ముట్టుకొని మాట్లాడు, ఆయన నన్ను పట్టి చేయి పెట్టుకొని కాఫీ తాగుతారా అన్నారు. ఉణుకుతుంది. పైగా ఆయన హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడరు, వచ్చు కానీ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి హిందీ వచ్చేస్తుంది అన్నమాట. మనకు ఆ హిందీ రాదు, ఏదో తెలిసి రాని దీంట్లో అలా మాట్లాడి వెరీ బహుత్ అచ్చా హై, వెరీ నైస్, కీప్ ఇట్ అప్, కీప్ డూయింగ్ లైక్ దిస్ అని, మీకు ఎనీ హెల్ప్, జెన్యున్ హెల్ప్ నా మాట అండర్లైన్ చేశారు, జెన్యున్ హెల్ప్, జెన్యున్ ప్రపోజల్, ఐ విల్ వెల్కమ్ ఫ్రమ్ ఎనీవన్ అన్నారు. ఒకే మాట, 3 మాటలు మాట్లాడు, జెన్యున్ హెల్ప్, జెన్యున్ ప్రపోజల్, ఐ విల్ హెల్ప్, ఎస్ ఐ విల్ హెల్ప్ ఎనీవన్, మళ్ళీ నేనే కాదు ఎవరైనా. అది ఇంకొక మెట్టు. నాకు అదొక ఇంకో టెన్షన్ అండి బాబు, నేను నుంచి వెళ్ళేటప్పుడు మీరు మోడీ గారితో ఫోటోలు తీసుకోవాలి అని మా బంధువులు, మా ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు, బాలుగారు కూడా తీసుకోలేదు మోడీ గారితో. ఆయన అనుకుంటే తీసుకొని ఉండొచ్చు, ఆయన కూర్చున్నారు, ఆయన నన్ను పిలిచి తీసుకున్నారు అనమాట. బాలు కూడా అన్నాడు, మీ ఇద్దరం ఒక బగ్గి ఎలక్ట్రిక్ కార్లు వెళ్తుంటే, రేడి అదృష్టవంతుడు రాను అన్న, రాజేశ్వరరావు కొడుకు కదరా నువ్వు, లేదురా నీ బాగుమరిదిరా నేను ఊరికే అలాగా చాలా మెచ్చుకున్నారు బాలుగారు కూడా. ఇంత హ్యాపీగా, ఇంత కూల్గా ఇలా ఉండడం, చాలా రిలాక్స్డ్గా ఏం చేస్తూ ఉంటారు డే అంతా? మీరు ఇప్పుడు మీరు చెప్పారు 70, ఆల్మోస్ట్ 70 అన్నారు కదా, 70+. ఓకే, ఏం చేస్తారు యాక్టివిటీ రోజంతా? డైలీ నేను, మీరు అడిగారు కదా ఇందాక ఏ పాట ఆ పాట ఏ పాట అని, మార్నింగ్ లెగ్గానే నా ఎక్సర్సైజ్, వాకింగ్ అవి చేస్తాను, స్నానం, పూజ జస్ట్ 5 minutes పూజ, తర్వాత కాసేపు ఉండి గిటార్ పట్టుకొని గిటార్ కాసేపు ప్రాక్టీస్, అండ్ అలెక్సా అంటాను, అదొక్కరితో నా మాట వింటుంది. నా అమ్మగారు విన్నారు మీ మాట ఇప్పుడు? వినిందా? విన్నారు. నా భార్యని కాఫీ అడిగినా కూడా ఒక్కోసారి వినిపిస్తుంది, వినపడదు. అలెక్సా అనగానే
ఏస్ అంటది అది. కాకుండా టీ తెచ్చి ఇవ్వదు కదా, మీరు అడిగిన కాఫీ తెచ్చి ఇవ్వదు కదా అలెక్సా. అలెక్సా అని ఆన్ చేసుకోవటం ఒక్కొక్క రోజు. ఇప్పటికి కూడా నేను కొత్త మ్యూజిక్ సాంగ్స్ అన్నీ వింటూ ఉంటాను, అప్రిషియేట్ చేస్తుంటాను. నేను అది మాత్రం ఒకళ్ళని కాపీ కొట్టాను, అది చిరంజీవి గారు. చిరంజీవి గారిని చూసి కాపీ అంటే అంత మంచి పని. అవును కదా. చిరంజీవి గారిని ఆయన తలుచుకొని నేను ఎవరన్నా ఎన్నిసార్లు వీడు మా బుజ్జి అంటాం, దేవిశ్రీ ప్రసాద్, రే బుజ్జి అంట అనమాట. అంకుల్ 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 అని ఇది అంటుంటాడు, దండం పెడతాడు. వీడు కూడా అంతే, మా తమను కూడా, మా సాయి, వాడికి సాయి అని నేనే నామకరణం చేశాను. వాళ్ళ అమ్మా నాన్నకి పెళ్లి చేసింది కూడా నేనే అన్నమాట, ఫిక్స్ చేసింది అంతా. అందువల్ల మామనే పిలుస్తాడు వాడు. వాళ్ళ సాంగ్స్ అంతా వింటూ ఉంటాను. పాట బాగా చేస్తే ఫోన్ చేసి, నేను చేస్తే 3వ రింగ్ ఎత్తిస్తారు వాళ్ళిద్దరు. ఎందుకంటే అనవసరంగా ఎవరికి ఫోన్ చేయను నేను. అందుకని ఇప్పుడు మీరు కావాలంటే కూర్చోండి, ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారికి నేను ఫోన్ చేస్తే తీస్తారు ఫోన్. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి అనవసరంగా చేయను అనమాట. వాసురావు చేశాడంటే ఏదో ఉంది అనుకొని వాళ్ళు చేస్తారు. ట్రై చేద్దాము ఒకసారి. వద్దండి వాళ్ళు తమన్ గారికి చేద్దామా? డెఫినెట్గా వాడు తీగిపోతే రికార్డింగ్లో ఉండి అదేదో కాల్ వస్తుంది. వద్దులేండి, చిరంజీవి కాదు. అలాగా చూద్దాం, తమకి ట్రై చేద్దాం, కాసేపు చేద్దాం. వాడు తీయలేదంటే మనం అవాయిడ్ చేసి కాదు, రికార్డింగ్ ఎందుకు తీస్తా. ఇప్పుడు నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, నేను తీయట్లేదు కదా. అవును కదా, అలా అవాయిడ్ చేస్తారండి. అవును అవును. అయితే డేలో సరే అలెక్సాతో కొన్ని అయిపోద్ది, హాఫ్ డే అలెక్సా అయిపోద్ది. తర్వాత ఇప్పుడు ఐపీఎల్ ఏదైనా ఉందనుకోండి, క్రికెట్ చూడడం, నేను అనవసరంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను. మై స్వీట్ హోమ్, స్వీట్ వైఫ్, స్వీట్ ఫ్యామిలీ, అంతా మంచి పిల్లలు, మంచి భార్య, మంచి కుటుంబం. మా టోటల్గానే మా వంశమే చాలా మంచివాళ్ళు అందరూ. అందువల్ల హ్యాపీగా దేవుడి దయవల్ల ఇదేలా ఉండాలి, ఇలాగే కంటిన్యూ అవ్వాలి. భగవంతుడు ఉన్నంత వరకు మన పనులు మనం చేసుకున్నంత వరకు ఉండి వెళ్ళిపోవాలి. మన డ్యూటీ ఫినిష్. స్వీట్ హోమ్లో అమ్మగారు మీరు ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఎప్పటికీ ఉండాలి. 4th జనరేషన్ కూడా ఉందండి కదా. మీ అబ్బాయి సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. మా అబ్బాయి చేశాడు. ఆయన సినిమాలో తమిళ్లో ఎక్కువ చేశాడు. తెలుగు అంటే నాకు తెలుగు సరే స్వచ్ఛంగా రాదు, మీలాగంతా నేను మాట్లాడలేను, డబ్బింగ్ పెడతారు, వద్దు నాన్న వద్దు అని తమిళ్లో చేశాడు. అజిత్ కుమార్ అని తెలుసు కదా, పెద్ద సూపర్ స్టార్. రజనీకాంత్ గారు సూపర్ స్టార్ అంటే ఈయన సైలెంట్ సూపర్ స్టార్ అజిత్ కుమార్. ఆయనతో తమిళ్లో వీరం అని తెలుగులో కూడా వచ్చింది, అది డబ్ చేశారు, ఏదో పేరు మర్చిపోయాను నేను. అది అలాంటి సినిమాలు చేశాడు. మధ్యన గ్యాప్ వస్తుంది అనమాట. ఇంకా తమిళ్ ఫిలిం ఎలాగంటే అండి, ఇప్పుడు ఎలాగని తెలీదు, ఇప్పుడు ఒక 3 yearsగా జైలరు ఇవన్నీ వచ్చిన తర్వాత అదొక స్టైల్ మారిపోయింది. పాన్ ఇండియా నుంచే మారిపోయిందండి సినిమాలు. విక్రమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా మారిపోయింది స్టైలు. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎలాగా, నువ్వు రాత్రుళ్ళు మాతో తిరగాలి, రాత్రుల్లో నువ్వు అంటే స్టోరీ డిస్కషన్స్ అయి ఉండొచ్చు, వేరే డిస్కషన్స్ అయి ఉండొచ్చు, అది మీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి వాటికంటే నేను వద్దు, అలాగ ఇల్లు కష్టపడి నీలో టాలెంట్ ఉంటే నువ్వు పనికి వస్తావు ఉంటే పెట్టుకొని, అక్కర్లేదు. మరి ఏం చేయమంటారు డాడీ అని 1 year స్ట్రగుల్ అయ్యాడు పాపం. ఎస్, ఒక షర్ట్ కొనుక్కోవాలన్నా, ఒక ఇన్నర్ గార్మెంట్ కొనాలంటే కూడా డాడీ నాకు కావాలి కొని అనే లెవెల్లో ఉండేవాడు. నేను అతనికి మన వరప్రసాద్ రెడ్డి గారు పేరు శాంతా బయోటెక్, ఆయనకి చెప్పగానే ఒక జాబ్ ఇప్పించారు. నేను అప్పుడు ఎవరిని ఏది అడగాను, ఆయనతో అదే అన్నాను, సార్ మీ దగ్గర నాకు హెల్ప్ కావాలంటే మీరు అడగరే అన్నారు. అంటే ఏంటి సార్ వద్దంటారా అడగొద్దంటారా? భలేవారు, మీరు అడగరంటే అడగరు కదా అన్న. లేదండి పరిస్థితి అలా ఉంది, మా అబ్బాయి ఇలా జరిగింది సినిమా ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీలో, తెలుగు వద్దంటున్నాడు అంటే. మంచి డిసిషన్ అండి, ఈ కాలంలో ఎవరు వద్దు అంటారు. ఒప్పుకున్నాడా మీ అబ్బాయి అంటే? చెప్పగానే ఒప్పుకున్నాడు అండి. నేను ఎంత బంగారాలంటే బిడ్డ అండి మీ బిడ్డ, ఈ కాలం పిల్లలు ఒప్పుకోరు, ఆ లైన్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒప్పుకోరు. సరే ఓకే సార్ అంటే శ్రీ సిటీలో పెద్ద జాబ్ ఇప్పించారు. అక్కడ బైక్లో వెళ్తానంటాడు, కారులో వెళ్తా అంటాడు. కారు ఇచ్చి వెళ్ళరా అంటే బైక్లోనే వెళ్తానండి. వాళ్ళ అమ్మకి భయం వేసింది, వాడు వచ్చేంత వరకు భయం. వారం వస్తాడు, వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి. అక్కడ ఆయన పర్మిషన్ తీసుకొని మానేసాం అనమాట. మానేసిన వెంటనే మురుగప్ప గ్రూప్స్ చాలా ఫేమస్ అది.
ఆ గ్రూప్లో చేరాడు. ఇప్పుడు చెన్నైలోనే ఉన్నాడు. ఇప్పుడు జిఎంగా పనిచేస్తాను, జనరల్ మేనేజర్గా ఒక వింగ్. చోళమండల్ ఫైనాన్స్ అని దాంట్లో ఒక వింగ్కి జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. పాప హౌస్ వైఫ్ అండి. ఓకే. మ్యారేజ్ మెడ్రాస్లోనే ఉంటుంది, చెన్నైలోనే ఉంటుంది. ఆ అమ్మాయి మ్యూజిక్ నేర్చుకుంది చిన్నప్పుడు, వీణ అవి అని నేర్పించాం అనమాట. అదే ఫణినారాయణ అనే ఒక అబ్బాయి వీణ వాయిస్తుంటాడు, అతను బాగా ఫేమస్ కాబట్టి చెప్తున్నా. వాళ్ళ నాన్నగారు ఆయన, అదే ఇప్పుడు అలా చెప్పక తప్పదు ఆయన్ని. అవును, ఇందాక అన్నాను కదా, రాజేశ్వరరావు గారు, వాసురావు ఫాదర్ రాజేశ్వరరావు గారు, రాజేశ్వరరావు గారు అబ్బాయి వాసురావు గారు. అలాగా ఫణినారాయణ వాళ్ళ నాన్నగారు పెద్ద గురువు, వీణ ఆయన దగ్గర నేర్చుకుంది మ్యూజిక్. ఇందుమతి గారు అని ఒక ఆవిడ దగ్గర నేర్చుకుంది. సినిమాలో నేను మా అమ్మ చెప్పినట్టు, మా నాన్నగారు చెప్పినట్టు, ఆ అమ్మాయి నన్ను ఎప్పుడు అడగలేదు ఛాన్స్, నేను ఇంతవరకు ఇవ్వలే ఛాన్స్ని, ఎప్పుడు ఇవ్వలే. నా దాంట్లో ఎప్పుడు ఎక్కువ పాడలేదు, ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉంటే వచ్చి పాడుతుంది అనమాట, రికార్డింగ్లో పాడలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ అడిగింది, ఎందుకంటే అయ్యో రికార్డింగ్ అందరి ముందు గసిరేస్తారు, నాన్న కోపం ఎక్కువ అది వాళ్ళు అంటున్నారు, మరి నాది లేదు. నేను నా కాఫీ తేలేదని కోపం కాదు, సరిగ్గా పాడకపోతే సరే అనేసి. అమ్మాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ దీంట్లో అన్ని కంట్రీస్లో మ్యూజిక్, ఆన్లైన్ మ్యూజిక్ ఏదో చేసుకొని, మనవాడు ఉన్నాడు శశాంక్, వాడి పేరు. వాడు వాళ్ళ అమ్మతో పాటు పాడుతున్నాడు. ఫిఫ్త్ జనరేషన్ కూడా వచ్చేసింది. ఫిఫ్త్ జనరేషన్ వాడు కొరియో చాలా బాగా డ్యాన్స్ ఆడుతున్నాడు. మ్యూజిక్ పెద్దగా రాలేదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, స్టార్ట్ చేస్తున్నాడు. బట్ వాళ్ళ అమ్మ ఎవరికో నేర్పిస్తుంటే అది నేర్చేసుకొని, అమ్మా మీరు వాళ్ళ క్లాస్లో ఇదే కదమ్మా నేర్పించండి, మొత్తం పాడేస్తాడంట. వాళ్ళ అమ్మ చెప్పింది, అదే మా అమ్మాయి చెప్పింది. అదే అనమాట. డ్యాన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఒకసారి ఎప్పుడైనా చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి వాడిని ఆడిపించి నేను చూపించాలని నాకు. తర్వాత షటిల్ ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. చెప్పాను, నువ్వు బాగా ఆడి చేస్తే పివి సింధు దగ్గర తీసుకెళ్తాను రా నిన్ను. కానీ ఊరికి అంతా చిరంజీవి గారు అంటారు, పివి సింధు అంటే అంతా చేయగలరా మీరు అన్నారు. నువ్వు రెడీ అవ్వు, నీకెందుకు, నేను తీసుకెళ్తాను. అంతా మీ ఫ్రెండ్స్ ఏనా? మనం అనుకుంటే చేయొచ్చు, అన్ని చోట్ల మనకి. ఇంతమంది గురించి మాట్లాడుకున్నాము, అమ్మగారి గురించి మాట్లాడుకోవాలి కదా. అమ్మగారికి ఉన్నటువంటి టాలెంట్లు, సంగీతం, ఇలాంటివన్నీ. మ్యారేజ్కి ముందు డ్యాన్స్, వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ డ్యాన్స్ అరంగేట్రాలు అవన్నీ అయింది. తర్వాత అప్పట్లో మా ఇల్లు, మా అమ్మగారు చాలా ఆర్థడాక్స్గా ఉంటారనమాట, ఎక్కువ మాట్లాడకూడదు. సాయంత్రం 6 అయింది అనుకోండి, టైంకి తిరిగి ఉంటే పుస్తకాలు తీసి ఇలా 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 ఉంటారు. అత్త కోడళ్ళు ముగ్గురు, అన్నిటికీ అత్తగారు, ఆవిడ ఏం చెప్తే అదే చేస్తుంది. అది గసిరుతూ కాదు, ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా అలా సాగిపోయిందమ్మా మా జాయింట్ ఫ్యామిలీ. మేమంతా ఒకే ఇంట్లో ఉంటాం. ఎస్. ఇప్పుడు అమ్మగారు ఏం డాన్స్ని మిస్ అవ్వట్లేదా? లేదు, పెద్ద అంతా చూసి ఎంజాయ్ చేస్తుంది. మన ఘంటసాల గారు కోడలు పార్వతి ఘంటసాల ఉన్నారు, కళైమామని, చాలా అవార్డ్స్ ఉన్నాయి ఆవిడకి. పద్మశ్రీ కూడా రాబోతుందని విన్నాను, నాకు తెలియదు, ఎవరో అన్నారు. ఆవిడ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటుంది, చూడడం అనమాట. అది మెమరీస్. ఎందుకంటే పిల్లలు ఇలా జాయింట్ ఫ్యామిలీ అనమాట మాది. మా వచ్చిన వదిలినందరూ హౌస్ వైఫ్సే. మా కోటి గారు వైఫ్ కూడా హౌస్ వైఫ్, ఇంట్లో అందరూ హోమ్ మేకర్సే. మా పెద్ద అన్నయ్య గారు భార్యలు, మా వదినలు అందరూ కూడా హౌస్ వైఫ్. ఈవిడ మాత్రం వెళ్తే మా అమ్మ అనుకుంటుందని ఈవిడ సాక్రిఫైస్ చేస్తుంది. తను సాక్రిఫైస్ చేసినా మీ రూపంలో, మీ వాళ్ళ పిల్లల రూపంలో విజయాలను చూస్తూ వస్తాను. నేను ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు గేట్ దగ్గర బోర్డు వైష్ణవ్ సాలూరి రాజేశ్వరరావు ఉంది. వైష్ణవ్ ఏంటి? లేదమ్మా, ఇది వచ్చి జాయింట్ వెంచర్. ఇది మాది వచ్చి ఇది సాలూరి రాజేశ్వరరావు గారు ఇల్లు. ఇది అక్కడ ఈ ఇంట్లో నేను పుట్టాను 1953లో. ఇప్పుడు మీరు ఇక్కడ మనం కూర్చున్న చోట్లో ఇదే చోట నేను పుట్టాను అన్నమాట. అది ఆ తర్వాత పిల్లలు 9 మంది మా సిస్టర్స్ వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు 5 మందికి 5 మంది, ఇద్దరు పిల్లలు అయినా 10 పిల్లలు అయ్యారు. మేము ఒక 7 మంది, 17 మంది, 20 మంది ఇంట్లో ఉండాలి. అందులో మనవాళ్ళు, మునిమలవాళ్ళు, బెడ్రూమ్స్, టాయిలెట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు నేనే ఇచ్చాను ఐడియా. నాన్నగారు ఉండగానే, అమ్మగారు ఉండగానే ఇలా మనం జాయింట్ వెంచర్లా చేసుకుందాం, మనం కట్టడం అంత కష్టం అవుతుందంటే ఏదో 60-40 అని చెప్పేసి పెట్టినప్పుడు ఆయన కంపెనీ పేరు బిల్డర్ వాళ్ళు వచ్చి విష్ణు కంపెనీ.
ప్లస్ ఈ పేరు ఏం పెడదాం అనగానే కొందరు అంటే నేను చెప్పాను నాన్నగారి పేరు ఇది, నాన్నగారు స్థలం, ఇక్కడ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే సరిగమలు వినబడాలి, సరిగమ్మ పదని వినబడాలి ఒక మెట్టు. ఇది సంగీతాలయం, సరస్వతి నిలయం ఇది. యాక్చువల్గా నేను సరస్వతి నిలయం అని అనుకున్నారు. సరస్వతి నాన్నగారే సరస్వతి మనకి. విష్ణు కంపెనీ వాళ్ళు రాజేశ్వర రెసిడెన్సీని కట్టి మాకు ఇచ్చారు అన్నమాట. చాలా 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 సంతోషం. మీరు మాకు టైం ఇచ్చినందుకు. చివరిలో ఒక చిన్న కోరిక, ఒకసారి మీరు గిటార్ని ప్లే చేయరు ప్లీజ్ మా కోసం. మీరు పాడతారా? అయ్యో నో నో నో, ఏదోలా పెదవులు నాకే వినిపించకుండా నేను పాడుకుంటాను తప్ప. ఇందులో మా చరణం అన్న తర్వాత అన్నయ్య గారే డైరెక్టర్ రాఘవేంద్ర గారే చెప్పారు. సితార్ బిట్లో జనార్దన్ గారు అని ఒక అన్నారు, మిట్టా జనార్దన్ గారని. నేను 32 మ్యూజిక్ నేను వాయించినాను, ఆయన 50 మంది మ్యూజిక్ ఆయన ఒక్కడే వాయించేవారు ఆ కాలంలో. ఆయన తర్వాత నేను అనమాట. అలాంటిది డైరెక్టర్ గారు చెప్పారు, ఇది ఇంత బాగుంది, ఎక్కడైనా ఆయన జనార్దన్ గారి సితార్ స్టైల్లో ఎక్కడైనా ఒక ఆ మ్యూజిక్ అని. అప్పుడు నేను తలలా లలలా తలలా లలలా తలలా లలలా తలలా లలలా తననా తనన 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 డడడడా అది ఆయన ఏ పాట వాయించినా అది ఉండాలి, ఎండ్ చేసేవాడు అనమాట. అలా ఎండింగ్ ఉంటే బాగుంటుంది అని అన్నయ్య గారిని అనగానే డైరెక్టర్ గారిని అడగగానే బాగుంది, ఫస్ట్ క్లాస్గా చెయ్యండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ పాట సినిమాలో ఉంటుంది నేను అనుకోలేదండి. ఆ గొప్పదనం చిరంజీవి గారికి, రాఘవేంద్ర గారికి. ఎందుకంటే స్లో ఈ సాంగ్. చిరంజీవి గారు అనగానే ఒక మాస్ బీట్ అనేది ఉండాలి, డాన్సులు ఉండాలి, డ్యూయట్ ఉండాలి, వెల్లువాయి టపు టపు టపోరి అలాంటి. అప్పుడే ఆయనకి ఆ పాటలు క్లాప్స్ ఉంటాయి. ఈ పాటని క్లాప్స్ కొట్టేటట్టుగా వాళ్ళ చిత్రీకరణ లక్కీగా బాగా కుదిరింది పాట. ఇప్పుడు వాసురావు గారికి చాలా భక్తి ఎక్కువ అనుకుంటాను. వెనకాల ఫోటోలో కూడా నాకు పుట్టపర్తి సత్యసాయిబాబు గారు, షిరిడి సాయిబాబా కనిపిస్తున్నారు. గిటార్ మీద కూడా ఇద్దరు ఉన్నారు. అవునా? అన్ని వాళ్ళు ఇచ్చి, నేను అతికించలేదమ్మా. అన్నీ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకొని వాళ్ళు అతికిచ్చింది అనమాట. అది కూడా బాబా గారు భక్తులు వాళ్ళకి ఏదో మ్యూజిక్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. ఇది ఇక్కడ ఉన్న ఉంగరం వచ్చి ఇది సత్య సాయిబాబా గారు ఇది ఇచ్చారు. ఇది మామూలుగా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి నాకు, నా శ్రీమతికి, మా పిల్లలకి నాకు ఇచ్చినప్పుడు వేరే కలర్ అమ్మా ఇది. ఇలా సృష్టించి ఇచ్చారు. నాకు ఆయన ముందు ఇలా చేతులు ఉనిగిపోతున్నాయి, మాటలు రావు. ఇచ్చి తగిలిచ్చిన తర్వాత మా శ్రీమతిని, మా మంజుని, మా బంగారం బాబుకి ఈ కలర్ బాగాలేదులాగా ఉంది, వేరే కలర్ ఏదో ఇచ్చారు గ్రీన్ లాంటిది, మారుస్తామా అంటే నేను ఉంగరం తీసుకొని మళ్ళీ ఇలా చేసి ఇస్తారేమో అనుకున్నాను. కలర్ మారుస్తామా, నేను ట్రై చేస్తాను, మారుతుందేమో చూద్దామని ఆ ఉంగరం మీద ఇలా 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 అన్నారు. మా
నేను చూస్తున్నాను, నాకు ఏంట్రా ఎలా చేస్తున్నారు ఇలా అనగానే ఇది డైమండ్ అయిపోయింది. అప్పటి నుంచి అది అలాగే పెట్టుకున్నారా మీరు? ఎస్, వీళ్ళే మన భార్య చెప్పింది, Hmm. మీరు జాగ్రత్తగా అప్పుడే భయభక్తులతో ఉంటారు, మీరు ఇది పెట్టుకోండి అని దీని ఒక హెల్మెట్ లాగా వేసేసారు నా చేతి, రక్షా కవచం లాగా. రక్షా కవచం లాగా వేసేసారు. ఉమ్, ఇది వచ్చి చాలామంది అడిగారు నన్ను, సార్ ఇది డైమండా సార్ అంటే, అవును డైమండ్. సరే నేను ఒక 5 lakhs ఇచ్చేస్తారా అన్నారు. నేను కాసేపు ఆలోచించాను, 5 lakhs కాదమ్మా, 5 crores ఇచ్చినా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. ఉమ్, ఇది ఒక ప్రపంచానికి దేవుడితో సమానం, దేవుడి కంటే ఎక్కువ ఆయన. నేను భక్తుడిని కాదమ్మా, నాకు ఆయన అంటే ప్రేమ. ఎన్నో మంచి కార్యాలు చేశారు ఆయన, కాలేజెస్ ఏంటి, హాస్పిటల్స్. ఉమ్. సరే మనం ఎక్కువ మాట్లాడితే అదొక ప్రాపగండా లాగా అయిపోతుంది, మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఇది కూడా, ఇది ఇప్పుడు ప్రజెంట్ చేసింది నా భార్య, ప్రజెంట్ ఓకే. మీ చేతికి బాగుంటుంది. మీ బ్రేస్లెట్ లో కూడా ఎవరో ఉన్నారు, ఏంటది? లేరమ్మా, బ్రేస్లెట్ లో ఇటువైపు ఏదో డిజైన్ కనిపిస్తుంది, అంటే సింహం. మా కూతురు సెలెక్ట్ చేసింది, మా నాన్నగారు సింహం లాంటోడు, ఆ, ఆయనకి ఇది ఇద్దామని. నిజమే కదా. ఆ, మళ్ళీ ఈ చేతికి 2 ఉంగరాలు కనిపిస్తున్నాయి. ఇది పగడం ఇది స్వామి ఇచ్చారు. ఉమ్, ఇది కూడా ఆయనే, సత్యసాయిబాబా గారు ఇంకో అకేషన్లో ఇచ్చారు. ఓకే. వాచ్ కూడా ఏదో ఉన్నట్టుంది స్టోరీ. ఏమ్మా మీరు గమనుండండి, చెప్పవచ్చు కదా మాకు, ఏదో ఉంది కనిపిస్తుంది వాచ్ లో కూడా. ఏం లేదు, ఏం లేదా, ఒక మెమరీ అది. అంతే మెంబర్. అయితే నేను ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు మొత్తం చుట్టూ ఇలా మీ గిటారు, సంగీత ప్రపంచము, సరిగమలు ఇన్ని కనిపించినట్టే నందులు కూడా కనిపించాయి. వెనకాల 5 నందులు ఉన్నాయి. అవునమ్మా, ఒకటి హైదరాబాద్లో ఉంది, 6 నందులు మీ ఇంట్లోనే ఉన్నాయి. 6 నంది అవార్డ్స్ కంటిన్యూగా వచ్చిందమ్మా. 6 years 6 times ఐ వన్ ద నంది, ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు అనమాట. ఈయన చేతుల మీదే, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేతి మీద తీసుకున్నాం. ఇందులో 2 రాఘవేంద్రరావు గారి సీరియల్స్, ఒక 4 వచ్చి ఈటీవీ, ఒకటి జెమినీ టీవీ, ఒకటి రామానాయుడు గారు ఆంధ్ర వైభవం అని ఒక డాక్యుమెంటరీ తీశారు, ఆంధ్ర వైభవం ఒకటి వచ్చింది. సో 6 నంది అవార్డ్స్ వచ్చింది. 6 నంది అవార్డులు టీవీ సీరియళ్ళకే వచ్చాయి, సినిమాలకు కాదు. సినిమా అప్పటికే సినిమా కొంచెం అలా దూరం అవుతూ వచ్చారు. వచ్చింది. అందుకని ఇంకా నాకు మర్యాద ఉంది సినిమా ఇండస్ట్రీలో, మర్యాద ఉంది. ఇప్పుడు ఉంటే ఉండదేమో. చాలామంది అడుగుతారు, మీరు యాంకర్స్ కూడా ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు సార్ అంటారు. నేను ఏ సినిమా చేయమంటారండి, మేము చేయగలం అసలు ఇప్పుడు సినిమాకి మ్యూజిక్ చేయలేం, నిజంగా చేయాలి అంటే అంత చెడిపోయిందనో కాదు, అలా కాదు. ఇప్పుడున్న ట్రెండ్ వేరే ట్రెండ్లో వెళ్తూ ఉంది. ఆ ట్రెండ్కి వీళ్ళిద్దరే కరెక్ట్, దేవిశ్రీ ప్రసాద్, తమన్. మళ్ళీ కావాలంటే మణి చేయగలడు, కోటి చేయగలడు, అతను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మణి శర్మ పెద్దగా ఆయన ఏం చూపించట్లేదు. అప్పటికి ఇచ్చారు ఆచార్య అలాంటి ఇట్లాంటి రాఘవేంద్ర, కిరణ్, ఈయన చిరంజీవి గారి పిక్చర్. ఎందుకంటే చిరంజీవి గారికి బాగా నమ్మకం, టాలెంట్ ఉన్న వాళ్ళని వదలరండి ఆయన. ఒక చివరిలో ఇంకొక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు బాలు గారితో మీ ప్రస్థానం ఆల్మోస్ట్ ఒక హాఫ్ సెంచరీ, 50 years ప్రస్థానం ఉంది. పాడతా తీయగాకి మీరు వెళ్ళారు, ఒక జడ్జిగా వెళ్ళారు, ఒక గెస్ట్గా వెళ్ళారు, ఆయన చాలాసార్లు వెళ్ళారు. ఇన్ని సందర్భాల్లో ఎప్పుడూ రాని ఒక కాంట్రవర్సీ ఈ మధ్యన పాడతా తీయగాకి సంబంధించి వచ్చింది. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఏం జరిగి ఉంటుంది? అప్పుడు బాలు గారు ఉన్నప్పుడు ఇలా లేదే, ఇప్పుడు ఎందుకు ఇలా అయిందే అనేటువంటి ఒక మాట వినిపించింది కదా. 100% అండి. నేను వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు చైర్మన్ గారు ఉన్నారు, అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తున్నప్పుడు నాకు వచ్చేస్తుంది. నాకు అక్కడ నేను చాలా దగ్గర, అక్కడ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఈటీవీ. అక్కడ CEO కోనేరు బాపినాయుడు గారికి నేనంటే చాలా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు, ఒక బ్రదర్ లాగా కూడా చూస్తారు. ఐ బిహేవ్ లైక్ దట్. నేను అందరితో అలాగే ఉంటాను, నేను నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతారు. ఇప్పుడు కూడా యాంకర్గా ఇంకెవరో వచ్చి ఉంటే కూడా నచ్చితేనే నేను మీతో చేసేవాడిని, ప్రామిస్. నా సరస్వతి మీద నన్ను చాలామంది అడుగుతారు, మీ కులం ఏంటి, వీరేంటి అంటారు. సరస్వతి కులం మా నాన్నగారు చెప్పింది మాకు. నిజంగా మేము అమెరికాకి వెళ్తున్నప్పుడు అక్కడ అడుగుతారు, మీరేంటండి బ్రాహ్మల, మీరు ఇదా అనేది అడుగుతారు. మా అమ్మ నాన్న మాకు చెప్పింది సరస్వతి కులం అని చెప్పమన్నారు. సరస్వతి ఏ కులమో అదే మేము. నిజంగా మీరు సరస్వతి ఏ కులం కనుక్కోండి. రాముడు క్షత్రియుడు, సో క్షత్రియుడు అని చెప్పుకోగలరు.
మా కులం సరస్వతి కులం, నేను అదే చెప్తాను. నేను ఒకరోజు బాపినేడు గారి దగ్గరికి వెళ్ళాను. సార్, ఘంటసాల గారిని పెట్టి బాలు గారు ఆయన ఫోటో ముందు నించోనే చాలా కార్యక్రమాలు నించోనే చేసేవాడు. ఆ పిల్లలు పాడుతూ ఉంటే చిన్న చిన్న పిల్లలు, అతను అంత ఒళ్ళు వేసుకున్నప్పుడు ఒళ్ళు భయంకరంగా ఉండేది, ఎఫ్టీగా ఉండేవాడు, నించొని చేస్తూ ఉండేవాడు అనమాట. నేను ఒకసారి వచ్చి, ఎందుకురా నువ్వు నించుంటావు అంతసేపు, తర్వాత వాళ్ళు పాడిన తర్వాత మళ్ళీ వాళ్ళని కరెక్ట్ చేయటం, వాళ్ళకి నేర్పించడం. మళ్ళీ తను కూడా పాడి వినిపించడం, కరెక్షన్ చేసేవాడు కాదండి, నేర్పించేవాడు. ప్రతి పాట ఇలా నువ్వు పాడే బాగుంది తల్లి, ఎవరిని ఏమనకుండా, తల్లి లేకపోతే బాబు నానా చక్కగా పాడావు, నువ్వు తప్పు చేయలేదు, ఇలా పాడుంటే బాగుంటుందని కరెక్ట్ చేసేవాడు. అంత మంచి ప్రోగ్రాం, మంచి పాటలు సెలెక్ట్ చేసేవాళ్ళు. అక్కడ శాస్త్రి అని ఒక అతను ఉండేవాడు, తర్వాత రామ్ ప్రసాద్ అని, దానికొని ఒక డివిజన్ ఉండేది. అలాగా వాళ్ళందరూ బాలు గారు వాళ్ళందరూ రాత్రి కూర్చొని ఏ పాటలు, అది మళ్ళీ రామోజీరావు గారికి పంపిస్తాం. ఆయన కొన్నాళ్ళు చూసి, ప్రోగ్రాము సూపర్ హిట్ అయిపోయింది, అది మనది కాదయ్యా ప్రోగ్రాము, బాలు గారి ప్రోగ్రామ్ అయ్యా, అది ఆయన అడగవయ్యా, అది రామోజీరావు గారు ఫాస్ట్ డెసిషన్ అయింది. బాలు గారికి చెప్పండి, ఆయన చూసుకుంటారు, ఆయన అడగండి, పద్దాక నన్ను అడగండి, పాడుతో తగే విషయాలు నన్ను మాట్లాడదు. అదే బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రాము, బాపినేడు బాలసుబ్రహ్మణ్యం మీరిద్దరు చూసుకోండి అని అలా చెప్పేశారు. అవ్వగానే అప్పుడు నేను చాలా డిప్లొమాటిక్గా, మా బాపినేడు గారు అంటే, భాస్కర్ చెప్పండి భాస్కర్ ఏంటి అన్నారు, మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, చరణ్ని పెట్టుకొని చేయబోతున్నారు అని తెలిసింది. మన అనిల్ గారు డైరెక్టరు, వాళ్ళంతా యంగ్స్టర్స్. ఇప్పుడు మేము ఎలాగా మ్యూజిక్ చేయట్లేదా సినిమా కంటే ఏమన్నా, ట్రెండ్ మారిపోయింది. దేవిశ్రీ ప్రసాద్, గోపి సుందరు, లేకపోతే తమను, ఈ స్టైల్ వచ్చేసింది మ్యూజిక్. ఇలాగ ఉంది. ఈ టైంలో పాడుతా తీయగాను పెట్టకుండా ఘంటసాల గారు ఉన్నాయండి, సూర్యుడు చంద్రుడు. బాలసుబ్రహ్మణ్యం సూర్యుడు అయితే ఆయన చంద్రుడు, ఆయన చంద్రుడు అయితే ఆయన సూర్యుడు, ఇద్దరు ఫోటో పెట్టి పాడుతా తీయగానే పేరు లేకుండా, ఈ దివిలో ఏ దివిలో వెలసిన పారిజాతమో బాలుగారు పెట్టి, ఏ దివిలో వెలసిన పారిజాతమో, లేకపోతే ఇంకో ఏదో పేరు, బాలు గారిని హైలైట్ చేసి ప్రోగ్రాం ఇలా చేస్తే వాళ్ళ కొడుకుంటాడు. అప్పుడు మీరు ఘంటసాల గారు పాటలే పాడక్కర్లే, పాత పాటలే పాడక్కర్లే. ఒకటి ఘంటసాల గారు ఫోటో ఉంది కాబట్టి ఒక 8 పాటలలో 4 మోడర్న్ సాంగ్స్, అది కొత్తగా వచ్చిన పాటలు, పాత పాటలు ఒక 4 పాటలు అలాంటివి వేసేసి పేరు మార్చి ఈ ప్రోగ్రాం చేయండి సార్. నేను ఇంక మనుషులు మార్చమని చెప్పలేదు. అనిల్ గారు ఓకే, చరణ్ ఓకే, ఏమండి చరణ్ ఓకే, బాలు గారు అబ్బాయి, మీరు ఎవరిని పెట్టారు, అమ్మాయిని పెట్టారు, సునీతని పెట్టారు, చంద్రబోస్ని పెట్టారు, కీరవాణి ఉన్నారు,